ప్రయత్నిస్తూ ఉన్నాను. అలాగే నాయన దివ్యమైన వాక్య సందేశ సమయంలోనికి వచ్చాం. నీవు మాట్లాడితే మేము బ్రతుకుతాం. మనుషుల మాటలు మాకు జీవాన్ని ఇవ్వవు. నాయన నీ మాటలు ఆత్మదేవుడా, మాకు ఆత్మీయ అక్కరతలు ఏవేవి ఉన్నాయో అన్నీ ఎరిగినటువంటి తండ్రి, నీ దాసుని నన్ను బోరగా వాడుకొని మాతో మీరు మాట్లాడండి. బలమైన నీ యొక్క అభిషేక ఆత్మ సన్నిధి ప్రసన్నత మేము అనుభవించలాగిన కృప దయచేయమని ప్రార్థిస్తూ విననేరక ఉండినట్లు ప్రభువా, మా చెవులు మందము కాకుండా దుష్టుని యొక్క ప్రతి తంత్రము యేసు క్రీస్తు నామములో దూరమగునుగా కని ప్రకటిస్తూ ఉన్నాం. నీ గొప్ప విజయాన్ని మీరు మాకు అనుగ్రహించండి. మహిమ ఘనత ప్రభావంలో యేసయ్య వారి దివ్యనామం బట్టి వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చోండి. ఈరోజు కరెంటు ఇది కొంచెం ముందుకు పెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే చాలు. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు కరెంటు రాకపోవచ్చు. సబ్స్టేషన్ మెయింటెనెన్స్ 9 గంటల నుంచే అని చెప్పారు, కానీ 10 వరకు. ఒకవేళ దేవుడు అద్భుతం చేశాడు అనుకోండి, వస్తాయి. ఈ లోపుని ఒక విషయం ఏంటంటే, మాస్కులు అప్పుడప్పుడు కొంచెం ఇలా తీసుకొని మీరు జేబులు మాత్రం మొక్కలు ఇలా చూపించుకోండి అప్పుడప్పుడు. అలాగని చెప్పి మాస్కే తీసి ఉంచుకో. ఏది చెప్పినా భయమే. కొంచెం తీసుకోండి అంటే తీసుకొని అలాగే ఉంచేస్తాం. అలా కాకుండా కొంచెం మాస్క్ తీసుకొని అప్పుడప్పుడు తీసుకొని కొంచెం తుడుచుకోండి. ఎందుకంటే దేవుని కొరకు ఫ్యాన్లు ఏసీలు ఉన్నప్పుడు స్తుతించడం కాదు, కానీ చెమట వచ్చినప్పటికీ శ్రమ అనిపించినప్పటికీ దేవుని స్తుతించాలి. సో ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని యొక్క వాక్య సందేశంలోనికి మనం వెళ్దాం. మీ అందరికి కూడా గతించిన దినం పంపించాం. ఈరోజు సందేశం యొక్క ప్రాముఖ్యత, లేకపోతే ఆ సందేశం యొక్క క్యాప్షన్ ఏంటండి? ఎవరు చూసారా? యవనస్తులు చెప్పండి ఇంగ్లీష్లో. ఓన్లీ యవనస్తులు. ఏంటమ్మా? యు ఆర్ మై ప్రియారిటీ. తెలుగులో ఏంటి అర్థం? నీవేనా ప్రాధాన్యత. ప్రాధాన్యత అంటే అర్థం ఏంటంటే మన జీవితంలో మొట్టమొదటి స్థానం. నీవేనా ప్రాధాన్యత. ఇది మనం చెప్పడం లేదు. ఈరోజు సందేశం ఇది దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎవరు చెప్తున్నారు నాన్న? దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏమని? నీవేనా ప్రాధాన్యత. ఎంత అద్భుతం చూడండి. మనం వెళ్ళిపోతాం దేవుడి దగ్గరికి, అన్ని మనమే ఏదో దేవుడికి చేసేస్తుంది. దాని ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడు మన పట్ల కృప చూపెట్టకపోతే మన గొప్పతనం ఏముంటుంది? ఈరోజు ఆరోగ్యవంతులమై దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నామంటే ఆయన కృప మాత్రమే. సో ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇంకొక విషయం నేను మీకు చెప్తాను. చూడండి, సౌండ్ వస్తుంది. ఎవరు మాట్లాడుతున్నారు? ఇప్పుడు బయటికి ఎవ్వరు వెళ్ళకూడదు, ఆ మాట నేను చెప్పాలనుకుంటున్నాను. కిందటి వారం యవనస్తులు ఒకరు స్కూటర్ దగ్గర నుంచి ఉన్నారు, 10 సార్లు ఎవరో వెళ్ళొచ్చారు. ఆదివారం చర్చికి వచ్చినప్పుడు వ్యాపారస్తులు తప్ప, వ్యాపారస్తులకు ఒకసారి ఎమర్జెన్సీ ఉంటుంది, వాళ్ళు కూడా సైలెంట్లో పెట్టుకొని వెళ్ళి అవుట్ సైడ్ స్లోగా మాట్లాడాలి. ఎందుకంటే అవుట్ సైడ్ వాయిస్ కూడా లోనికి వస్తూ ఉంటుంది.
ఇక్కడికి వచ్చి వ్యాపారం చూసుకుందామంటే దేవుని ఆశీర్వాదం మనం పొందలేము. ఇక్కడికి వచ్చినప్పుడు సైలెన్స్లో పెట్టేయండి. మీటింగ్ అయిన తర్వాత ఎవరెవరు చేశారో వారితో మాట్లాడండి. ఎమర్జెన్సీ ఉంది అనుకోండి, అలాంటప్పుడు మీరు అవుట్ సైడ్కి వెళ్ళి స్లోగా మాట్లాడి వెంటనే లోనికి వచ్చేవారు. దైవ భక్తి లేకుండా దేవుని నుంచి మనం ఏమీ పొందలేము. అంచేత ఆ విషయాలు పెద్దలైనటువంటి వారు కొంచెం అలా చూసుకుంటా ఉండండి. పిల్లలు ఎవరైనా 10 సార్లు వెళ్తే ఆ పేరు రాసి నాకు ఇవ్వండి తర్వాత. ఓకే. నీవే నా ప్రాధాన్యత. చెప్పండమ్మా, నీవేనా? ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. మీరు చెప్పండమ్మా, ఎవరు చెప్పారు? నీవేనా ప్రాధాన్యత అంటే మనం కూడా చెప్పొచ్చు, కానీ ఈరోజు సందేశంలో ఆయన చెప్తూ ఉన్నాడు, నీవే 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 నా ప్రాధాన్యత. ఇప్పుడు దేవుని వాక్యంలో మనం వెళ్దాం. మార్కు సువార్తలోనికి ఈరోజు మనం వెళ్ళి నేర్చుకోబోతున్నాం. ఈ మార్కు సువార్త 4 సువార్తలలో ఒక సువార్త. 4 సువార్తల్లో చిన్న సువార్త. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి చెప్పండి? 16 అధ్యాయాలు. మత్తయిలో ఎన్ని ఉన్నాయి? లోకాలు ఎన్ని ఉన్నాయి? యోహానులో ఎన్ని ఉన్నాయి? 21. ఎవరో ఒక్కలే చెప్తున్నాడు, మగవాళ్ళు ఎవరు చెప్పడం లేదు. ఈరోజు కరెంట్ లేదు, మిమ్మల్ని మీ దగ్గరికి వచ్చి అడగాలంటే సో మగవాళ్ళు కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, మార్కు సువార్త 4 సువార్తల్లో చిన్నది. అయితే ఈ యొక్క మార్కు సువార్తకి పేతురికి చిన్న లింక్ ఉంది. ఈ మార్కు గురించి పేతురులో కూడా రాయబడి ఉంది. చూడండి, 1 పేతురు 5వ అధ్యాయం 13వ వచనం. ఎవరు తీస్తే వచ్చావచ్చు, నో ప్రాబ్లం. మీ వల్లే నేర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నాను. అది నా కుమారుడైన మార్కును మీకు అంటే మార్కు సువార్తలో నుంచి మనం వింటున్నాం కనుక మార్కు సువార్త గురించి 2 విషయాలు తెలుసుకోవడం కూడా మనకి మంచిది. ఈ రోజు 4 సువార్తల్లో అది చిన్న సువార్తే. ఈ మార్కు గురించి పేతురు గారు తన పత్రికలో రాశాడు. ఇక్కడ ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి మాట ఉంది. ప్రభువుని సిలువ వేస్తూ ఉన్నారు. ఆ యొక్క రోమన్ సైన్యాధిపతులు తమ సైన్యాన్ని నడిపిస్తూ సిలువను మోయిస్తూ ప్రభువుని కొరడాలతో కొడుతూ సిలువ వేయడానికి తీసుకొని వెళ్తూ ఉన్నారు. అక్కడ ఈ సైన్యాధిపతి శతాధిపతి ఒకడు ఏమంటూ ఉన్నాడో చూద్దాం. 15వ అధ్యాయం 39వ వచనం. ఆయన ఎదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఇలా ప్రాణం విడిచి చూచి, నిజంగా ఈ మనుషుడు దేవుని కుమారుడే అని చెప్పాను. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు శతాధిపతి అంట ప్రభువుని కొట్టిస్తూ సైన్యాన్ని నడిపిస్తూ ఎంత వెళ్ళిన తర్వాత అక్కడ జరిగినటువంటి సన్నివేశాలన్నీ చూస్తూ అతను ఏమన్నాడు అంటే తెలుసా, ఈయన నిజముగా దేవుని కుమారుడు. ఎందుకు ఈ మాట నేను చెప్పాను అంటే, ఇంకొక చోట కూడా ఒక మాట రాయబడి ఉంది. అయితే ఈ కాంటెస్ట్ కాదు. అందుచేత 4 సువార్తల్లో ఇవి 2 సార్లు ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ఒక శతాధిపతి మత్తయి సువార్తలో వేరు, మార్కు సువార్తలో అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత చూసి అక్కడ జరుగుతున్నటువంటి కార్యాలన్నిటిని బట్టి ఈయన నిజముగా దేవుని కుమారుడే. సో అది జస్ట్ ఇంట్రడక్షన్ మార్కు సువార్త. ఇప్పుడు మార్కు సువార్తలోనికి మనం వెళ్ళే ముందు ఒక మాట నేను మీతో చెప్తాను. మనం ఏ కుటుంబం అనబడతా ఉంది అంటే మన కుటుంబం ఇక్కడ మొత్తం అంతా కాదు కానీ క్యారీస్ కుటుంబాలు అని ఏమంటున్నామండి మనం? క్యారీస్ కుటుంబాలు. ఒక కుటుంబంలో భార్య భర్త అవ్వచ్చు, తల్లి తండ్రి అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, లేకపోతే అత్తమామగారులు అవ్వచ్చు, అమ్మ నాన్నగారులు అవ్వచ్చు,
ఇది ఒక కుటుంబం. ఈ కుటుంబంలో ఒకరికి ఒకరు మనం పట్టించుకుంటాం. ఎవరికైనా బాగోలేదనుకోండి, దెబ్బ తగిలింది అనుకోండి, అందరం చుట్టూ వస్తాం. ఒకరు క్లీన్ చేస్తూ ఉంటారు, ఒకరు పరిచర్య చేస్తూ ఉంటారు, ఒకరు విసురుతూ ఉంటారు. తల్లి ప్రేమతో ఏదో ఒకటి టీ తెచ్చి బాబు ముందు తాగు అని చెప్తూ ఉంటారు. అంటే ఏదైనా ఒక బాధ వచ్చినప్పుడు కుటుంబం అంతా కలిసి. అందుచేత క్యారీస్ కుటుంబం అనగానే మనందరము ఒకే ఒక కుటుంబం. ఎవరింటిలో బాధ వచ్చినా అది మన బాధ. అందుకే దేవుడు అంటున్నాడు, నేను మీ నిమిత్తము ప్రార్థించుట మానుట వలన యెహోవాకు. అందుచేత అన్ని కుటుంబాలని మనం జ్ఞాపకం చేసుకోలేదు అనుకోండి, రోజు మనం ఏం చేస్తున్నాం చూడండి, అది జ్ఞాపకం ఉంచుకోండి. ఏదో ఎక్కడికో వెళ్ళి ఏదో పాపం చేసినప్పుడే నేను పాపం చేసాను, అబద్ధం ఆడేశాను, దొంగతనం చేసాను, లేకపోతే ఒకరి మీద నింద వేసాను, ఎవరినో బూతులాడాను అని అది పాపం కాదు. ప్రార్థించటం మానట వలన, ఎవరికి ప్రార్థించుట? నీ కొరకు నేను ప్రార్థించటం మానట వలన యెహోవాకు విరోధమైన పాపం చేశాను. ఈరోజు ఒక బహుమానం ఉంది, ఒక ప్రశ్న నేను వేస్తాను. ఎవరు ముందు చెయ్యెత్తుతారో, ఎవరు ముందు హల్లెలూయా. ఒక ప్రశ్నకి జవాబు మీరు చెప్తే గిఫ్ట్ ఉంది. గిఫ్ట్ ఇప్పుడే కాదు కానీ వచ్చే వారం ఇస్తాను. ఈరోజు గిఫ్ట్ రాలేదు, వచ్చే వారం ఇస్తాను. చెయ్యెత్తాలి ముందు. లేకపోతే అందరూ ఒకసారి అనేసి నేనంటే నేను అనకుండా ఎవరి ముందు చెయ్యెత్తుతారు? క్యారీస్ కుటుంబంలో ఎన్ని కాలనీస్ ఉన్నాయి? చెయ్యెత్తాలి ఎవరైతే. నాకు లాభమే అయితే. ఎవరు ఎత్తారండి? ప్రభుకుమార్ చెప్పండి. 10 23 ఉన్నాయి. ఓకే, మీకు ఇచ్చినటువంటి లిస్టులో 22 ఉన్నాయి. మీకు ఇచ్చిన లిస్టులో మొత్తం మీరు 9 లాభపడ్డారు. మీకు ఇచ్చిన లిస్టులో అంటే మీరెవరూ ప్రార్థన చేయడం, అది క్లియర్. ఎందుకంటే దేవుడు మన ప్రార్థన వినడు. కష్టపడి మీకు లిస్ట్ రాసిచ్చి ప్రతి సెల్ లీడర్స్ కూడా నేను చెప్పాను, ఆ లిస్ట్ రోజు మీ దగ్గర పెట్టుకొని ప్రేయర్ చేయండి. రోజు ఆ లిస్ట్ మీ దగ్గర పెట్టుకుంటే ఎవరికైనా జ్ఞాపకం ఉండదండి ఇన్నని నంబర్లు ఇన్నని. ఇంకో మాట చెప్పాను, ఈ వారంలో మీ సెల్ లీడర్కి మీరు ఫోన్ చేసి ఎలా ఉన్నారండి, మేము బాగున్నాం, లేకపోతే ప్రార్థన చేయండి అని వాళ్ళు లేచి ఒక్కరు లేచి నిలబడండి. ఓకే ప్లీజ్. సంతోష్ లేచి నిలబడండి. అలాగే సెల్ లీడర్స్ మీ కుటుంబాలకి ఫోన్ చేసి మీరు ఎలా ఉన్నారు అని ఈ వారం, ఎందుకంటే కిందటి వారమే నేను చెప్పాను, ఈ వారంలో ఎంతమంది అడిగారు? ఒకవేళ అడిగినట్లయితే వాళ్ళు లేచినారు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి కనుక. అంటే చాలా మంది ఫెయిల్యూర్ అయిపోయారు. ఎందుకు నేను అడుగుతున్నానో తెలుసా? ఇక్కడ నిలబడిన నా బాధ్యత, మీ కొరకు ప్రార్థించే బాధ్యత. మీరు తప్పు చేస్తే బాధ్యత మీరేనని చెప్పి నేను చెప్పాలి. ఒకవేళ కరెక్ట్గా లేకపోతే ఈ రోజు నుంచి చాలా సీరియస్గా ప్రతి వారం నేను అడిగినప్పుడు కంపల్సరీ, తర్వాత నేను ఏదైనా మెసేజ్ పెట్టినప్పుడు
సెల్ లీడర్స్ స్పెషలీ వై అని మీరు పెట్టాలి. వై అంటే ఎస్ అని, ఇంకేమి నాకు పెట్టదు. కానీ ప్రతి ఒక్కరూ రెస్పాన్స్ అవ్వాలి. లేదా మీరు విన్నారో లేదో నాకు అర్థం. వై అని పెట్టినట్లయితే మీరు నాది చూశారు అని అర్థం, విన్నారు అని అర్థం. ఇంకేమవుతుంది నాకు కావాల్సింది. మిగతావి ఏదైనా మెసేజ్ పంపినప్పుడు మీరు ఏదైనా రెస్పాన్స్ అది బాగా పెట్టండి, నో ప్రాబ్లం. కానీ నేను ఇచ్చిన సందేశం మీరు విన్నారా లేదా అనేది వై అంతే. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఆలకించారనుకుంటున్నాను. ఓకే, ఇది గ్రేస్ ఫ్యామిలీస్. పిల్లల చదువుల కొరకు మనం ప్రార్థించాలి, పిల్లల ఉద్యోగాల కొరకు మనం ప్రార్థించాలి. అలాగే దేవుడు మనకిచ్చిన వ్యాపారాల కొరకు మనం ప్రార్థించాలి, మనకిచ్చిన ఉద్యోగాల కొరకు మనం ప్రార్థించాలి. స్టీల్ ప్లాంట్లో వర్క్ చేస్తున్నారు, స్టీల్ ప్లాంట్ గురించి ప్రార్థించాలి. ఆర్టీసీలో పనిచేస్తున్నారు, ఆర్టీసీ కొరకు ప్రార్థించాలి. ఇది మన బాధ్యత. సో ఇలాగ మనం మర్చిపోయామేమో ఆయన రాకడికి. మొదట బాగానే ఉన్నాం, అన్నీ చేస్తున్నామంటే అన్నీ చేస్తున్నాం, ఇప్పుడు మాత్రం ఒక్కరు చెయ్యత్తది. బాగున్నాము 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 అని అనుకుంటున్నాం, కానీ ఎవరు చెయ్యరు. ప్రతి కాలనీ ఒక్కసారి నేను ఆ పేర్లు చదువుతా, ఇంకా ఎక్స్ట్రా ఉంటే యాడ్ చేయండి. ఇది నా బైబిల్లో ఎప్పుడూ ఉంటుంది. ప్రతిరోజు ఆఫీస్ టేబుల్ మీద ఒక్కసారి చెయ్యి చేస్తాను, ఒకసారి అన్ని జ్ఞాపకం చేసుకుంటాను. చిట్నాయుడు కాలనీ, డ్రైవర్స్ కాలనీ, గోపాల్ రెడ్డి నగర్, హిమాచల్ నగర్, కేపీడి కాలనీ, కేఎంసి, లంకెలపాలెం అంటే సుందరవాది, ఎల్వి నగర్, పల్లపు ఆనందపురం, అది మన కెజియా వాళ్ళ ఊరు, కరుణ్ కుమార్, పరవాడ, రామ్నగర్, మింది, సంతోష్ నగర్, వ్యాపకుంట, అది మన కొండయ్య గారు, శ్రీహరిపురం, శ్రీనగర్, శ్రీనివాస నగర్, శ్రీరామ్ నగర్, టీవీఎన్ కాలనీ, తోకాడ, వడ్లపూడి, వినాయక నగర్, గుడా కాలనీ, ఎంఆర్ రాజు, యాదవ్ జగ్గరాజపేట, ప్రేమవాణి వాళ్ళది. సో ప్రియమైనటువంటి వాళ్ళగా ఇవి మీకు నేను పంపాను. సెల్ లీడర్స్ వచ్చే వారం ఈ లిస్టు నాకు చూపెట్టాలి. ఎందుకంటే పాస్టర్ గారు చూడరు, అడగరు కదా, నేను ఓన్లీ సెల్లో చూసుకుంటాను. తప్పు. ఎందుకంటే మీ ఉపవాస ప్రార్థనలో ఆ లిస్ట్ అక్కడ పెట్టాలి. మనలో ఒకరు ప్రార్థన చేయాలి కాలనీస్ గురించి అన్నప్పుడు ఆ లిస్ట్ వాళ్ళకి ఇవ్వాలి. బాధ్యత మనము తీసుకోవాలి. ప్రభు రాకడ దినాల్లో ఉన్నాం. ఈ బాధ్యతలు నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ బాధ్యత మనం చూసుకుంటే మీ పిల్లల బాధ్యత కూడా మీరు ఇంటి దగ్గర చూసుకుంటారు. ఒక క్రమశిక్షణ మనం నేర్చుకుంటే అన్ని క్రమశిక్షణలు మనకు వస్తాయి. సో ప్రియమైనటువంటి వాళ్ళ ఇప్పుడు దేవుని వాక్య సందేశంలోకి వెళ్దాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన అన్నాడు, నీవే నా ప్రాధాన్యత అన్నాడు. ఎవరంట? నువ్వు నేను ఆయన యొక్క ఏంట ప్రాధాన్యత అని మనం చూసుకుంటే మీకు అప్పుడు అర్థం అవుతుంది దేవుని వాక్యంలో నుంచి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు మనల్ని ఏ సమస్యలో ఉన్నప్పుడైనా ఆయన మనల్ని చూస్తూ ఉంటాడంట. ఐగుప్తు దేశం నుంచి దేవుని ప్రజలైన వారు నడుచుకొని వచ్చేసినప్పటికీ ఎదుర్కొంటే ఎర్ర సముద్రం కనబడుతోంది, వెనకాతల శత్రు సమూహం కనబడుతోంది, మధ్యలో ఉండిపోయారు దేవుని ప్రజలు. అప్పుడు ఏమనుకుంటున్నారంటే, అక్కడే ఉండిపోతే బాగున్ను, ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనక్కి చూస్తే శత్రు సమూహం,
ఇంక మన పని అయిపోయింది అనుకున్నారు. కానీ అప్పుడు మోషేతో దేవుడు అన్నాడు, వై టు వర్రీ, నువ్వు భయపడవద్దు, నీ చేతిలో ఉన్నటువంటి కర్రను ఎత్తు అన్నాడు. ఎత్తు అనగానే అది ఎర్ర సముద్రాన్ని 2 పాయల కింద, ఎంత బలమైన గాలి వచ్చి ఆ 2 పాయల కింద చేసి 12 కిలోమీటర్ల దూరంలో అంత దూరాన్ని అది ఏర్పాటు చేసి ప్రజలందరినీ నడిపించి, ఎంత అద్భుతం ఒక్కసారి ఆలోచన చేసుకుంటాం. అలాగే దేవుని ప్రజలు ఆ అరణ్యంలో దేవుడిని నడిపించాలి. పగటిపూట దేంతో నడిపిస్తున్నాడండి? మేఘస్తంభం. మేఘస్తంభం అలా మీదకి లేవగానే అయ్యో దేవుడు మమ్మల్ని నడిపిస్తున్నాడని ప్రజలు నడిచారు. రాత్రికాల సమయంలో అగ్నిస్తంభం బయలుదేరి వెళ్తూ ఉంటే ప్రజలు నడిచారు. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము ఆయనకి ఎంత ముఖ్యులమో తెలుసా? నిన్ను నన్ను నడిపించడానికి దేవుడు ఎంత అద్భుత కార్యాలు చేశాడు. శత్రుభారం నుంచి తప్పించడానికి ఎర్ర సముద్రమునే పాయలు చేశాడు. ఇదంతా అద్భుతం. మాంత్రికులు కూడా చిన్న చిన్నవి చేస్తూ ఉంటారు. డూమ్ డామ్ డామ్ అంటే అన్నాడు, అక్కడి నుంచి ఒక ఆమ్ వస్తుంది, అంటే మ్యాంగో, మామిడికాయ వస్తుంది. మళ్ళీ మనల్ని డబ్బులు అడుగుతాడు, బాబు గారు డబ్బులు ఇవ్వండి బాబు గారు. అలా మ్యాంగోలు అంటే ఇది ఏంటది, మామిడి పళ్ళు అలాగ తయారు చేసుకొని అమ్ముకోవచ్చు కదా. కానీ అవి మనకంటికే కనబడతాయి, కానీ అది అమ్ముకోవడానికి అవ్వదు. అది ఈ లోక సంబంధమైన మాంత్రికులు చేస్తుంది. కానీ దేవుడు అంటారు ఎర్ర సముద్రమును పాయలు చేశాడు. మంత్రాలతో ఏదో కార్యక్రమాలు చేయలేదు. ఎంత జనాంగానికి ఆహారం పెట్టాడు, నీళ్లునిచ్చాడు, మాంసాన్ని ఇచ్చాడు. ఏది కొదువు లేకుండా అరణ్యములో. ఇది ఎలా సాధ్యం? అది ఆయనకే సాధ్యం. ఆయన మన దేవుడు అయినప్పుడు, ఆయన మన తండ్రి అయినప్పుడు వై టు ఫియర్, మనం ఎందుకు భయపడాలి? సో అటువంటి గొప్ప కార్యాలు చేసినటువంటి దేవాది దేవుడు మనకున్నాడు. అందుకే దావీదు మహారాజు 23వ కీర్తనలో ఏమంటున్నాడు? యెహోవా నా కాపరి. అంటే తండ్రి అయిన దేవుడే నాకు కాపరి. ఆయనే మన కాపరి అయినప్పుడు నాకేమి కొదువా అంటున్నాడు. దేవుడు నాకు కాపరి గనక నాకేమి కొదువా. ఎప్పుడైనా అలాగే మీరు ప్రార్థన చేశారు? అంటే వాక్యం చదివేసి పాస్టర్ గారు చెప్తా ఉంటే కొన్ని మాటలు వినేస్తాం, కానీ దావీదు మహారాజులాగా ఎప్పుడైనా మీకు కొదువులు ఉన్నప్పుడు యెహోవా నా కాపరి, నాకు కొదువేంటి ప్రభువా? ఈ మాట నీవు చెప్పావు, మనుషులు చెప్పలేదు. మాకు ఈ కొదువు ఉంది, ఈ కొదువును తీర్చువాడు నీవు అని మనము ఆయన వైపు చేతులు ఎత్తినప్పుడంట అద్భుతాలు చేస్తాడు. అయితే మనం విన్నప్పుడే ఓ అయిపోతాం, ఇలాగ అనేసుకుంటాం. కానీ సమస్య వచ్చినప్పుడు మాత్రం మనం అవన్నీ కూడా మర్చిపోతూ ఉంటాం. ఇప్పుడు ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఇప్పుడు అసలైనటువంటి వాక్య ధ్యానంలోకి వెళ్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయం. మార్కు సువార్త 5వ అధ్యాయం 21వ వచనం ఎవరైనా చదవండి. ఎక్కువ చదివించను. యేసు మరలా దోణి ఎక్కి అక్కడికి వెళ్ళినప్పుడు బహుజన సమూహంలో ఆయన యొద్దకు కూడి వచ్చాయి. ఆయన సముద్ర తీరంలో ఉండగా సమాజ మందిరపు అధికారుల్లో యాయీరు ఒకడు వచ్చి ఆయనను చూసి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవల్లని ఆయనను మిగిలిన బ్రతిమాలు కొనగా. అంతేనండి, చాలు. మిగతా విషయాలు మనకి తెలిసినవే కనుక ఎలాగ మనకి ఫ్యాన్లు లేవు, ఓ పావు గంట ముందుగానే మనం విడిచిపెడదాం ఈ స్థలాన్ని. ఈ యొక్క 5వ అధ్యాయం 21వ వచనానికి వచ్చినప్పుడు సమాజ మందిరపు యొక్క కుమార్తె ఏం చేసేంట, ఆ చిన్న కుమార్తె చాలా సిద్ధమై ఉంది, జబ్బు చేసి ఉంది. అయ్యా మీరు రండి అన్నది. ప్రభు అంట, నేను గొప్పవాడిని, నేను దేవుణ్ణి, లేకపోతే నేను గురువు గారిని, అందరూ మీరే నా దగ్గరికి రండి
అని చెప్పలేదు, కానీ ఆయన బాధ చూసి తప్పకుండా నేను వస్తానని బయలుదేరాడంట. బయలుదేరి, ఎవరండి ఆయన పేరు? యాయేరుతో కలిసి వెళ్ళిపోతూ ఉన్నాడు. మధ్యలో 12 సంవత్సరముల నుండి రక్తస్రావం కలిగినటువంటి ఒక స్త్రీ ఉండెను. 27వ వచనం నుంచి కొన్ని వచనాలు, ఎవరు తీయదు. అప్పుడు ఈ మధ్యలో ఆ యొక్క అధికారి వెళ్తూ ఉన్నాడు, యాయిరు ప్రభువు వెళ్తూ ఉన్నాడు, శిష్యులందరూ వెళ్తూ ఉన్నారు, జనసమూహం అంతా వెళ్తూ ఉంది. ఆ స్త్రీ అప్పటికే ఆయుర్వేదం ద్వారా ట్రై చేసింది, హోమియోపతి ద్వారా ట్రై చేసింది. అంటే అప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్స్ లేవు కదా, సో ఎవరు ఏది చెప్తే ఆ రీతిగా ట్రై చేసి తగ్గలేదు. తగ్గకపోతే 12 సంవత్సరాలు చాలా బలహీనరాలు అయిపోయింది, డబ్బులన్నీ పోయాయి, సహకరించడానికి ఎవరూ రాలేదు. ఆమె దగ్గర చూస్తే వాసన వస్తుంది, ఎవ్వరు సహకరించేవారు లేరు. దానికి తోడు పాత నిబంధన కాలంలో అటువంటి స్త్రీ ఎవరిని ముట్టకూడదు, ఎవరు ఆమెను ముట్టకూడదు. అలాంటిది యూదులను అసలే ముట్టకూడదు, యూదులు అంత నిష్ట కలిగినటువంటి వారు. కానీ ఆమె వెళ్ళి ఏం చేసిందంట, వస్త్రము ముట్టింది. ప్రభు గురించి వస్త్రము ముట్టిన వెంటనే బాగుపడ్డాది. బాగుపడిన తర్వాత భయపడిపోతుంది. ఎందుకు? నేను ముట్టకూడదు కదా, అది చాలా ప్రాముఖ్యమైనది. భయపడిపోవడానికి కారణం, నేను యూదులను ముట్టకూడదు, అలాంటిది నేను ముట్టాను, నేను బాగుపడిపోయాను, కానీ అందరూ ఏమంటారో అని చెప్పి అలాగే ఉండిపోయినప్పుడు అప్పుడు ప్రభు అలే చూసి అన్నప్పుడు, ప్రభువా నేనే ముట్టాను అంటే, అమ్మ నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. అక్కడి వరకు బాగుంది. ఒక కౌరు వచ్చిందంట. ఎవరింటి దగ్గర నుంచి? యాయీరు ఇంటి దగ్గర నుంచి ఒక కౌరు వచ్చి, ఇంకా మీరు బోధకుల్ని శ్రమ పెట్టద్దు, చనిపోయే సిద్ధమైనటువంటి నీ కుమార్తె చనిపోయింది, ఇంకా నీవు ఆయన్ని మగవారు చెప్పాలి, ఆయన్ని మీరు ఇంకా శ్రమ పెట్టద్దు, ఇంకా తీసుకురావద్దు మీతోని, చనిపోయింది. అప్పుడు ప్రభు ఏమంటున్నాడు తెలుసా? నీవే నా ప్రాధాన్యత, భయపడవద్దు యాయీరు, నీవు భయపడవద్దు, నీ కుమార్తె నిద్రిస్తూ ఉంది అని వెళ్ళాడు. వెళ్ళినప్పటికీ ఇంటి దగ్గర అందరూ పిల్లని గ్రోవులు వాయిస్తూ ఉన్నారు, అంటే పిల్ల చనిపోయింది. అప్పుడు ప్రభు, నేను గొప్ప భగవానుడిని లేదా నేను గురువుని అన్నట్టు కాకుండా వాళ్ళందరినీ అలాగే ఊరుకోమని ఒకరిద్దరు ముగ్గురిని తీసుకొని యాయీరుతో కలిసి ఇంట్లోనికి వెళ్ళి ఆ చిన్న పిల్లను ముట్టి, తల్లి తాకుమి చిన్నదానా లెమ్ము అనగానే ఆ చిన్నదంట వయసు ఎంత ఎవరైనా చెప్పాలి? 12 సంవత్సరాలు. ఈ స్త్రీ 12 సంవత్సరాల నుంచి మరి బాధపడుతూ ఉంటే అక్కడ బాగు చేశాడు. ఇక్కడికి వచ్చినప్పటికీ 12 సంవత్సరాల పిల్లని అక్కడ లేవనెత్తాడు. అందరికీ ఆశ్చర్యం. యాయీరు కుటుంబానికి, చుట్టుపక్కల వారికి చనిపోయిన పిల్ల మళ్ళా తిరిగి, అంటే ప్రాధాన్యత అనే దాంట్లో చూడండి, దేవుడు ఎప్పుడైనా ఆలస్యం చేస్తానంట దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఈ నిన్నట్టు వరి. అందుకే యాయీరుతో అంటున్నాడు, ఏం వరి అవ్వద్దు అన్నాడు. అంటే మొట్టమొదట స్వస్థపరిచాడు, రెండవది ఏం చేశాడు అంటే దానికి ఒక మాట మీరు చెప్పాలి. మొదటిది 12 సంవత్సరాలు ఆ యొక్క రక్తస్రావం కలిగినటువంటి స్త్రీని స్వస్థపరిచాడు. ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చేశాడు? అద్భుతం చేశాడని చెప్పండి, మిరాకిల్. అంటే ప్రాధాన్యతల్లో మొదటిది స్వస్థత, రెండవది అద్భుతం. ఇటుపక్క ఉన్నవారు చెప్పండి, మొట్టమొదటి ఏం చేశాడండి ఆయన? స్వస్థత. ఇటుపక్క ఉన్నవారు చెప్పండి, రెండవది ఏం చేశాడు ఆయన? అద్భుతం. అంటే ఆయన ప్రాధాన్యతల్లో మొట్టమొదట డివైన్ హీలింగ్, దైవికమైన స్వస్థత. ఆయన ఎటువంటి వారికైనా మనం ప్రార్థించగానే వారి విశ్వాసాన్ని బట్టి ఎన్నో అద్భుతాలు మన అందరి జీవితాల్లో జరిగాయి. అందుకే మనం ఆయన సన్నిధికి వచ్చాం. ఓకే, ఇప్పుడు రెండవది అద్భుతం. ఎందుకంటే ఇప్పుడు అక్కడ అద్భుతం, చనిపోయిన పిల్లల్ని బ్రతకించడం అంటే అది మాటలు కాదు. మామూలు రోగం అయితే ఏదో ఒక రీతికి వెళ్ళి మనం పరిచర్య చేసి డాక్టర్లను తీసుకొచ్చి బ్రతికించడం వేరు. చనిపోయిన వారిని బ్రతికించడం అనే దాన్ని అద్భుతం. అంటే దేవుడు స్వస్థపరిచేవాడు, దేవుడు అద్భుతం చేసేవాడు. ఇప్పుడు మళ్ళా
చాలా ప్రాముఖ్యమైనటువంటి సందేశంలోకి మనం వెళ్తాం. అంటే 5వ అధ్యాయానికి రాకముందు ఏ అధ్యాయం ఉంటుందండి? 4వ అధ్యాయం. చూడండి, ఇప్పుడు 4వ అధ్యాయం 35 నుంచి 41వ వచనం వరకు ఎవరైనా చదివితే బాగుంటుంది. 35 నుంచి 41 వరకు. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అక్కడికి పోతామని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయన నిన్న పాటన చిన్న దోణిలో తీసుకొని పోయేది. ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చాను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయింది. ఆయన దోణి అమ్మరకుల కలగల మీద తల వాడుచుకొని ఉద్ధరించి చూశాను. వారు ఆయనను లేపి, బోధకుడా, నేను నశించిపోతున్నాను, నీకు చింత లేదా అని ఆయనతో అనేది. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమైన ఊరుకున్నదని సముద్రంతో చెప్పగా గాలి అలిగి మిక్కిలి నిమ్మలమాయ. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుతున్నారు, మీరు ఇంతలో నమ్మలేక ఉన్నారా అని వారితో చెప్పారు. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో గాలియో సముద్రమును ఈయనకు లోబడుతున్నామని ఆయనతో చెప్పుకుంది. ఒకరితో ఒకరు చెప్పుకోండి. హల్లెలూయా. ఇక్కడ ఏం జరిగిందంటే ఆయన బోధించారు. బోధ అయిపోయిన తర్వాత రండి మనం ఆవలి ఒడ్డుకు వెళ్దాం. ఆయన బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. వెళ్తున్నప్పుడు ఏమొచ్చిందంట? గాలి తుఫాను. ఎప్పుడైతే గాలి తుఫాను వచ్చిందో అలలకు బోటు నిండిపోతూ ఉంది. అప్పుడు వారందరూ అంటున్నారు, ప్రభు విశ్రాంతి తీసుకుంటా ఉంటే నీకు చింత లేదా? ఇలాగ ఎంత తుఫాను వచ్చేస్తూ ఉంది, మనం మునిగిపోయే రీతిగా ఉన్నాం. అప్పుడు ఆయన లేచి ఏం చేశాడంట? అది మీ నోటమని నేను విన్నాను. దాన్ని ఏం చేశాడంట? దేవుడు గద్దించాడు అన్నప్పుడు మీకేమర్థం? ఇంకా ఎందుకు నేను అడుగుతున్నానంటే అక్కడ ఉన్నటువంటి ఆ విషయం కరెక్ట్గా అర్థం చేసుకుంటే రేపు ఇంకో చాప్టర్ చదువుతున్నప్పుడు మనకు అవగాహన. గద్దించాను. ఇప్పుడు నేను ఉన్నాను, పాపకు బాగోలేదు రాము. ప్రభు నేను స్వస్థపరచండి, ఎలుగుచ్చు భయం వేసింది. అంటే స్వస్థపరచమన్నప్పుడు నేనేమన్నాను? గద్దించాను అంటే దురాత్మలు ఉన్నట్లయితే ఏదైనా దురాత్మల ద్వారా అక్కడ జరుగుతున్న కార్యం అయితే మనం ఏం చేస్తాం? దాన్ని. ఇప్పుడు మీకు అర్థమైంది? ఎప్పుడైనా వాక్యం చదువుతూ ఉన్నప్పుడు అలాగ మనం అవగాహన చేస్తాం. అంటే గాలిని గద్దించాడు అంటే అక్కడ ప్రభు ముందుగా జరగబోయేది ఆయనకి తెలుసు కనుక అద్దరు ఎందుకు వెళ్ళమన్నాడు? చూడండి, మనం ఏమంటున్నాం? ప్రాధాన్యత. ఆయన ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడు. మనం ప్రాధాన్యత దాటిపోయిన తర్వాత 2 విషయాలు 5వ అధ్యాయంలో చదువుకున్నాం. యాయేలు కుమార్తె విషయంలోనూ ఈ 12 సంవత్సరాల రోగం. 4వ అధ్యాయానికి వచ్చి 5వ అధ్యాయానికి వెళ్ళక ముందు 4వ అధ్యాయంలో ఏం జరుగుతుంది అంటే గాలి వచ్చి పాపు చేయాలని చూస్తుంది ప్రభువును. శిష్యులను ప్రభువును ఆవలి ఒడ్డుకి వెళ్లకుండా ఆపు చేసేస్తుంది. అయితే ప్రభువుకు తెలుసు ఆవలి ఒడ్డుకి ఎందుకు వెళ్తూ ఉన్నాడు. శిష్యులకు తెలియదు, ప్రభువుకు తెలుసు. ప్రభువు మనం ఆయన దగ్గరికి వెళ్ళలేదు కానీ మనమే మన దగ్గరికి ఆయన వచ్చారు. అలాగే ఆవలి ఒడ్డుకు వెళ్తూ ఉన్నాడు. ఆవలి ఒడ్డుకు వెళ్తూ ఉన్నప్పుడు ఆవలి ఒడ్డు అనంట ఒక వ్యక్తి బంధాలలో ఉన్నాడు, దురాత్మల శక్తితో ఉన్నాడు, శానా అనే దయ్యముతో పట్టబడి ఉన్నాడు, చైన్స్తో కట్టేసి ఉన్నారు. అందుచేత అక్కడికి ప్రభు వెళ్తున్నాడు కానీ శిష్యులకి అది తెలియదు.
కానీ గాలి తుఫాను వచ్చి వాళ్ళు నెల్లవ్వకుండా ఆపాలని చూసింది. కానీ ప్రభు అంట గాలిని గద్దించగా, అంటే దుష్ట శక్తుల్ని గద్దించగానే అవి నెమ్మలించాయి. అప్పుడు ఆవలి ఒడ్డుకు వెళ్ళాడు. అంచేత ఇప్పుడు 4వ అధ్యాయం అయిపోయింది కదా, 5వ అధ్యాయం 1 నుంచి ఎవరైనా చదువు. వారు సముద్రమునకు అద్దరినున్న నిరాశల దేశమునకు వచ్చిరి. ఆయన తోడి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడప్పుడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకి ఎదురుపడెను. అంతేనమాట. అక్కడంట సమాధుల్లో నుంచి ఒకడు వచ్చి ఆయనకి ఎదురుపడి ఏమంటున్నాడమ్మా అక్కడ ఒకటి చదవండి. వాడు సమాధిలో వాసం చేసిన వాడు. ఇంకొకటి చదవండి దాని తర్వాత. వాడు దూరం నుండి యేసును చూసి, అది వాడు దూరము నుండి యేసుని చూసి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? చూడండి, దయ్యం అంట ప్రభువుని చూసింది. దయ్యాలు కూడా ప్రభువుని చూసి వణుకుతాయి. ఆ వ్యక్తి చైన్స్తో బంధిస్తూ ఉంటే చైన్లు కూడా, అంటే బేడీలను కూడా 2 ముక్కలు చేసేవాడు. అంటే అది మనిషి చేయలేడు, మనిషిలో ఉన్నటువంటి దుష్ట శక్తి. అందుచేత వాడు ఎక్కడున్నాడంటే సమాధుల్లో ఉన్నాడు. సమాధుల్లో చీకటి ఉంటుంది, సమాధుల్లో దయ్యాలు ఉంటాయంట, సమాధుల్లో అన్ని రకాలైనటువంటి భయాలు గొలిపే స్థితి అక్కడ కనబడుతూ ఉంటుంది. వాడు సమాధుల్లో జీవిస్తున్నాడు, ఇంట్లో కాదు. వాడిని ఇంట్లో కూడా ఉంచడం లేదు, ఎందుకంటే వాడు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా శ్రమే, సమాధుల్లోనే ఉంటున్నాడు. వాడు అక్కడే స్థావరం వేశాడు. దుష్టుడు వాడిని చాలా బలంగా మరి ఇంకా నాశనానికి తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. వాడి గురించి ప్రభు అంట ఆవలి ఒడ్డుకు వచ్చాడు. వస్తున్నప్పుడు సాతానుడు అడ్డు పెడుతూ ఉన్నాడు. అంటే చూడండి, ఇందాక నేను చెప్పాను కదా, యాయీరు కుమార్తె దగ్గరికి వెళ్ళాలి ప్రభు, కానీ మధ్యలో ఆటంకం వచ్చింది. ఒక స్వస్థత కార్యక్రమం జరిగింది. ఆలస్యం అయిపోయినప్పటికి ఏమొచ్చింది వర్తమానం? అయ్యా, ఇంకా ప్రభువుని మీరు శ్రమ పెట్టొద్దు, నీ కుమార్తె చనిపోయింది. చూసారా, ఆలస్యం అనగానే ఎప్పుడు ఆటంకం వచ్చిన వెంటనే ఎందుకు వస్తుందంటే ఆటంకం, అక్కడ ఏదో గలిబిలి చేద్దాం. కానీ ఆలస్యం వెనక అతను దేవుడు అద్భుతం చేస్తాడు. ఈ గాలిని గద్దించాడు, ఆవలి ఒడ్డుకి వెళ్ళాడు. వెళ్ళగానే దేవుని ప్రాధాన్యత ఏంటంటే ఆ సమాధుల్లో ఉన్నటువంటి వాడిని రక్షించాలి, వాడిని సాధు చేయాలి, వాడిని బాగు చేయాలి. నిన్ను నన్ను దేవుడు బాగు చేశాడు. లేకపోతే మనం రోడ్ల మీద ఉండి పనికిరాని వారంగా ఉండేవారు. నేను మొదలుకొని మనం అందరం కూడా ఎవరిని లేచి సాక్ష్యం చెప్పమన్నా మీరు చెప్తారు. నా బ్రతుకేంటి, ఈరోజు నా బ్రతుకేంటి? పరిశుద్ధ దేవుని సన్నిధిలో మీరు ఇక్కడ కూర్చున్నారంటే ఒకప్పుడు ఆ దేవునికి దూరంగా రోడ్ల మీద జీవించిన జీవితం, దేవునికి వ్యతిరేకమైన జీవితం. ఈ దినం ఆయన మనల్ని రక్షించాడు గనక ఆయన భక్తి చేయడానికి వచ్చాం. సో ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవునికి ప్రాముఖ్యమైనది ప్రాధాన్యత ఏంటో తెలుసా? ఆ చైన్స్తో బంధింపబడినటువంటి వాడే దేవునికి ప్రాధాన్యత. అక్కడికి వెళ్ళగానే వాడు వచ్చాడు. వచ్చి నీ పేరేం పేరు అని అడిగాడు. అంటే వాడు ఏమని చెప్పాడు? నా పేరు సేన. సేన అంటే అర్థం ఏంటి అమ్మా? సేన అంటే అర్థం ఏంటి నాకు చెప్పేవాడు. 6,000 మంది సేన అంటే రోమా సైన్యంలో 6,000 మందిని ఒక సేన అంటారు. సో 6,000 మంది ఉన్నాడంట. ఎవరిలో? వాళ్ళు దయ్యాలు. ఇంతకు ముందు కూడా ఒక మాట మనం విన్నాం కదా, మన హృదయంలో చెడిపోయిన తర్వాత దయ్యం మన హృదయం ఖాళీగా ఉండి దేవునికి చోటు ఇవ్వలేదు అనుకోండి, ఇంకెంతమందిని తీసుకొని వస్తుంది? 7. మొదటి స్థితి కంటే కడపడి స్థితి వాడికి మరీ ఘోరంగా ఉంటుంది. అంటే దేవుడు లేకపోతే దయ్యాలకే చోటు హృదయం. అందుకే అనేక అలవాట్లు మనం చేసుకుంటాం, అలవాట్ల నుంచి మనం బయటికి రాలేకపోతున్నాం. ఈ అలవాటు ఏం చేస్తుందంట, ఒకదాని తర్వాత ఒకటి అలవాటు, దానికి లింక్.
చూడండి, చాలా మంది ఒకటి నేర్చుకుంటారు అలవాటు, దాని తర్వాత ఇంకొకటి నేర్చుకుంటారు, దాని తర్వాత ఇంకొకటి నేర్చుకుంటారు, అంటే దాంట్లోనే ప్రమోషన్. లాస్ట్కి వాడు అలా పడిపోయి అలాగే ఉండి డబ్బులు ఖర్చు పెట్టి ఆ మత్తు మందులోనే ఉంటాడు తప్ప వాడు ఇంట్లో వాళ్ళకి పని చేయడు, వాడు పని చేసుకొని సంపాదించడానికి పని చేయడు. చివరికి చావే వాడి యొక్క పరిస్థితి. అలాగే మన యవనస్తులు అయిపోతూ ఉన్నారు ఈ మధ్య కాలంలో. చూడండి, మన చర్చి ముందే మనం అందుకే కదా అన్నీ గ్రిల్స్ అదే వేయించాం. 10 మంది కూర్చొని చిన్న చిన్న పిల్లలు కూడా ఆ మత్తు పానీయాలు. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ చైన్స్తో బంధింపబడినటువంటి ఈ వ్యక్తి ప్రభు దగ్గరికి ఎప్పుడైతే వచ్చాడో అడిగాడంట. అడగగానే నేను శానా అన్నాడంట. అయితే ఇంకా మాకు టైం రాలేదు కదా, నువ్వెందుకు అప్పుడే వచ్చావు దేవుడా అన్నాడు. అంటే దయ్యానికి కూడా తెలుసు దేవుడే. సర్వోన్నతుని దేవుని కుమారుడు అయినటువంటి యేసు, మాతో నీకేమి అని, ఇంకా మేము ఉండాలి కదా వీళ్ళలో. ఎందుకంటే దయ్యాలకంట వాడి మట్టుకు వాటి ఏమి చెయ్యవు. వాటికి ఒక సాధనం కావాలి. ఒక సాధనం కావాలంటే ఒక చెడ్డ పని చేయడానికి ఒక మనిషి ఎప్పుడైతే వెళ్తాడో, తాగడానికో, మత్తు పని వేసుకోవడానికో, సిగరెట్లు తాగడానికో, కైనీళ్ళు వేసుకోవడానికో వెళ్తూ ఉన్నప్పుడంట దానికి ఒక సాధనం కావాలి. భార్య అంట, దేవుండి మీ నోరు వాసన వచ్చేస్తుంది, మీరు ఈ గ్లాసు మీరు ముట్టుకోవద్దు, పిల్లలు కూడా తాగలేకపోతున్నారు అంటే చెక్ అంటారు. లేకపోతే నాకు ఒక గ్లాస్ ఇది పెట్టు. కానీ దాని అలవాటు నుంచి మాత్రం నేను సపరేట్ గ్లాస్ పెట్టుకుంటాను, కానీ నేను అలవాటు అంటే సాతానుడు దాంట్లో దూరి. ఇప్పుడు ఇళ్లలో గర్భిలు ఎందుకు అవుతుంది? మనం తప్పుడు కార్యాలు ఎందుకు చేస్తున్నాం? మన అభివృద్ధి ఎందుకు కాలేకపోతున్నాం? నాశనానికి ఎందుకు వెళ్తున్నాం? ఎంతో డబ్బు సంపాదిస్తూ ఉన్నాం, కష్టపడి ఉద్యోగం చేస్తూ ఉన్నాం, అదంతా కూడా చిరిగిపోయిన సంచిలో వేసినట్లుగానే ధనం అంతా పోతూ ఉంది. ఏది మన సంపాదన? నీ పిల్లల్ని ఎలాగ నీవు చదివించగలుగుతూ ఉన్నావా? ఆలోచించు. నీ పిల్లల్ని ప్రయోజకం చేయగలుగుతూ ఉన్నావా? ఆలోచించు. నీ ఇంటిని సజాయించుకొని ఏది అవసరమో ఆ వస్తువులు పెట్టుకొని ఉంచావా? ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఒక్కొక్క వస్తువుని అమ్మేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అంటే సాతానుడికి ఒక హృదయం కావాలి. అందుచేత వీళ్ళని పట్టుకొని 6,000 మంది సాతానుడు వాళ్ళలో ఉండి, అందుకే వాటి చైన్స్ కూడా చైన్లతో బంధించేస్తున్నా సరే తాళ్ళ మొక్కలు అయిపోతున్నాయండి. శాంసన్ లాగా బైబిల్లో శాంసన్కి కూడా దేవుడు అటువంటి శక్తిని ఇచ్చాడు. అప్పుడంట అది అడుగుతుందంట, ఎలాగ వచ్చావు, ఇంకా నన్ను మాత్రం వీళ్ళలో ఉంచవు, వీడి గురించే నీవు వచ్చేసావు మాకు తెలుసు, కానీ మాకు ఒక స్థానము కావాలి. ఇగో అక్కడ పందులు కనబడుతూ ఉన్నాయి, ఆ పందుల్లోకి మేము వెళ్ళిపోతాం. వెళ్ళిపోండి అన్నాడంట. ఆ పందుల్లోకి వెళ్ళిపోయి ఏం చేసేదంట, పందుల్లో ఆ సముద్రంలోకి వెళ్ళిపోయి గిలగిల కొట్టుకుంటూ చచ్చిపోయి. ఏం పందులకు స్విమ్మింగ్ రావా? పిల్లలు చెప్పండి అమ్మ, స్విమ్మింగ్ వస్తుంది రాదు పందులు? మీరే చెప్పండి. మరి ఝాన్సీ గారికి తెలియదు, మగవారు చెప్పండి ఏదైనా కొంచెం ఎవరికైనా ఐడియా ఉంటే. పందులకి చాలా బాగా ఈతచ్చు. పందులకి చాలా బాగా ఈతచ్చు. అందుకే ఆ బురదలోనికే కాదు, ఆ బురద కొంచెం లోతుగా ఉన్నా వెళ్ళిపోతుంది, ఎందుకని చచ్చిపోతాయి. అయితే ఏం చేసిందంట, ఈ పందులన్నీ కూడా వెళ్ళిపోయి ఊపిరాడక చచ్చాయి అని అక్కడ రాయబడి. ఇప్పుడు జరిగింది చూద్దాం. ఈ పందులు కాసిన వాళ్ళు పరుగున ఊరిలోనికి వెళ్తే ఎవరో వచ్చారంట, యేసు ప్రభు ఆ చైన్స్ అవన్నీ కూడా వేసి ఉన్నవాడు అంతా కూడా బాగుపడిపోయి ఆయన కాళ్ళ దగ్గర మోకరించి ఉన్నాడు, కానీ పందులన్నీ చచ్చిపోయాయి. ఎలా చచ్చిపోయారు అంటే ఇది జరిగింది. ఊరు వాళ్ళందరూ వచ్చారంట. వచ్చేసి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, మా వ్యాపారం పాడు చేసావురా అన్నాడు. బాగుపడినోడిని చూసి అక్కడ దేవుణ్ణి స్తుతించలేదు. వాడు చైన్స్ని తెంపేసేవాడు బాగుపడిపోయాడు, సాతానుడు వాడి నుంచి పోయింది. కానీ ఆ ఊరు వారంట ప్రభువుని, నీవు మా ఊరు విడిచి. ఒక మనిషి బాగుపడ్డాడని లోకానికి ఇష్టం ఉండదు, సొంత భార్యకి ఇష్టం ఉండదు. తాగుబోతు జేబులో
డబ్బులు తీసేయచ్చు భార్య, దాచేసుకుంటా ఉంటుంది. ఎక్కడ పడేసి వచ్చారండి అంటా ఉంటుంది. అదే తాగుబోతు బాగుపడిపోయాడు అనుకోండి, బాగుపడిపోతే ఏం జరుగుతుంది? డబ్బులు తీయడానికి అప్పు. అంచేది భార్య అంటదంట, ఇంకొంచెం పెరిగేసుకుంటే మంచిదే కదా, మీరు మిమ్మల్ని చూస్తే నాకు జాలి వస్తుంది, మీరు చాలా బలహీనంగా కనబడుతున్నారు, కొంచెం వేసుకొని రండి. ఎన్నో గృహాలు ఉన్నాయి, ఎన్నో గృహాలు. కావాలంటే నేను ఇస్తాను కొంచెం, ఎందుకంటే 100 రూపాయలు లాగేస్తే 20 రూపాయలు కూడా ఇంకేముంది. రియల్గా జరుగుతుంది, ఇది నమ్మడానికి రియల్గా జరుగుతుంది. సో వాళ్ళందరూ వచ్చి ఏమంటున్నారు ప్రభువుని, ఈ వ్యక్తి ఎలా మారిపోయాడు అని వారు దేవుని స్తుతించడం లేదు. మా వ్యాపారం పోయింది, మా పందులు చచ్చిపోయాయి, నువ్వు మా యొక్క ఏరియాని విడిచిపెట్టి వెళ్ళిపో. కానీ ప్రియమైనటువంటి వాళ్ళ అప్పుడైతే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, కానీ తర్వాత ఏం జరిగిందో తెలుసా? అదే గ్రామంలోనికి వచ్చి దేవుని గొప్ప పరిచర్య జరిగింది. ఆ యొక్క పందులు కాపర్లందరూ కూడా మార్పు చెందారు. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకోండి. యూదులకి పందులంటే పడదు, పందులను వారు పెంచరు. యూదులు పందులను పెంచరు. ఎవరైనా పందులను పెంచారు అంటే వారు అన్య జనాంగం. అంచేత ఆవల ఒడ్డులో వారు ఉంటూ ఉన్నారు. ఆవల ఒడ్డు అనగానే మనం చూస్తే గ్యాలిలీకి దక్షిణముగా, యోర్దానికి తూర్పుగా వారంట ఉండేవారంట. వారు అన్య జనాంగం. సో వారు పందులను కాసేవారు గనక వారు పొమ్మన్నారు ప్రభువుని. తర్వాత వారు బాగుపడ్డారనుకోండి. సో అక్కడి వరకు మనం వచ్చాం. ఈ గెరాసేనుల దగ్గరికి వచ్చినప్పుడు ఇటువంటి విషయాలన్నీ కూడా జరిగాయి. ఇప్పుడు మనం ఇంకొంచెం ముందుకు వెళ్దాం. 6 నుంచి 9 వచనాలు ఒకసారి చదవండి. 5వ అధ్యాయం ఒకసారి చదవండి, మామూలుగా చదివింది. వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు అంతే చాలు, అంతే. 14వ వచనం చదవండి. ఆ పందులు మేపుచున్న వారి పారిపోయి పట్టణంలోని గ్రామంలోనూ ఆ సంగతి తెలియజేసేది. జనులు జరిగినది చూడ వెళ్ళి యేసునద్దకు వచ్చి, సేనాను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చుని చూచి భయపడింది. 14వ వచనంలో మనం ఆ ముందుని కూడా చూసినప్పుడు అవన్నీ చచ్చిపోయాయని ఇప్పుడు మనం చూసుకున్నాం. ఇప్పుడు 17వ వచనం చూద్దాం. తన ప్రాంతములు విడిచిపోమని వారు ఆయనను బతిమాలు కొనసాగింది. చూడండి, నీవు మా ప్రాంతాలని విడిచిపో. ఇక్కడ ఒక మాట నేను చెప్పదలిచాను. చూడండి, 1వ పేతురు 2వ పేతురు పంది గురించి పొట్టు గురించి ఉంటుంది కదా. 2వ పేతురు 2వ అధ్యాయం 20వ వచనం. దీన్ని జాగ్రత్తగా స్లోగా చదవండి. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడపటి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. అమ్మా 20 నుంచి 22 చదివారా? వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞలను తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియక ఉండటే వారికి మేలు. కుక్క తన వాంతికి తిరిగినట్లు కడుగబడిన పంది మళ్ళా బురదలోకే దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. అంతేనా? కుక్కంట వాంతి చేసుకొని మళ్ళా తిరిగి వెళ్ళి అదే వాంతి తింటుంది. పందిని ఎంత శుభ్రంగా మనం కడిగినా దానికి కావలసింది ఆ మురికే గనక మళ్ళా అక్కడికే వెళ్తాయి. అంటే చూడండి, ఈ పందులు కాసినటువంటి వారు బాగుపడినటువంటి ఈ వ్యక్తిని బట్టి దేవుణ్ణి స్తుతించకుండా మాకు ఆ పందులే కావాలి, మాకు ఆ వ్యాపారమే కావాలి, ఈ మంచి గుణం మాకు అవసరం లేదు, ఈ మార్పు మాకు అవసరం లేదు, నీవు మా దగ్గర నుంచి పోతావా పోవా. మా ఇంటి పక్కనే
సత్యవతమ్మ గారు ఉండేవారు, చనిపోయారు. ఆవిడకి చుట్ట అలవాటంట. ఒకసారి ఇలాగే ఈ వాక్యం చదివితే ఆ రోజు నుంచి రావడం మానేశారు. తర్వాత వెళ్ళి అడిగాను, పాస్టమ్ గారు ఎవరు వెళ్ళి అడిగితే, అమ్మ నన్ను కుక్క పంది అన్నారు అంటే, మిమ్మల్ని ఎప్పుడమ్మా అన్నాం కుక్క పంది అని అంటే, లేదు నేను చుట్ట తాగుతానని తెలుసుంటే మళ్ళీ మమ్మల్ని కుక్క పంది అన్నారు. అమ్మ మిమ్మల్ని కాదు, పోనీ అలాంటిది అలవాటు ఉంటే అది పోతే స్లోగా, దేవుని దగ్గరికి రండి, అవన్నీ పోవడానికి మీరు దేవుని దగ్గరికి రావాలి, అవి స్లోగా పోతాయి అలవాట్లు అని చెప్పిన వినలేదు. తర్వాత పాపం వాళ్ళ పెద్ద కుమారుడు తాగుపోతే అలాగే చనిపోయాడు. మరి ఈమె కూడా అంతే. సో ప్రియమైనటువంటి వాళ్ళారా, ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువు పరిశుద్ధ సన్నిధికి వచ్చిన తర్వాత తిరిగి మళ్ళా మనము కుక్క వలె పంది వలె మన జీవితాలు ఉండకూడదు. ఆ మాటలు రాసి పెట్టండి. ఈ యొక్క గెరాసేనుల వారు ఏం చేశారంట, దేవుని యొక్క శక్తి మాకొద్దు, ఈ మార్పు మాకొద్దు. అప్పుడు ఒక విషయం జరిగింది. ఈ వ్యక్తి ఏం చేశాడంట, ప్రభు దగ్గరికి వెళ్ళి పాదాల దగ్గర మోకరించి అంట, అయ్యా మీరు మీతోనే నన్ను తీసుకెళ్ళిపోండి అంటే. బోట్ ఒకటి ఉంది. చాలామంది ఏమనుకుంటారంటే, ఇలా ప్రభుత్వం వెళ్ళిపోతాం అంటే భోజనం దొరుకుతుంది, పేరు కూడా దొరుకుతుంది. చాలామంది అలాగ అనుకుంటారు. ఏముంది, సేవకులకి చిన్న బ్యాగ్ వేసుకుంటారు, 4 ఇళ్ళకి వెళ్తే ఈరోజు భోజనం అయిపోతే, ఏదో ఎవరో 5-10 రూపాయలు ఇస్తే మళ్ళీ ఇలాగా ఇది బాగుంది అని స్వామిరోడికి అది బాగానే ఉంటుంది. మీ దగ్గరికి నేను వచ్చే ముందు 2-3 రోజులు ప్రార్థన చేస్తూ ఉంటాను. ప్రభువా నీ సందేశం ఏంటని అడుగుతూ ఉంటాను. ఆయన పాదాల దగ్గర మోకరిస్తూ ఉంటాను, కన్నీరు కారుస్తూ ఉంటాను. ప్రభువా నీ ప్రజలకు నీ సందేశం ఏంటి అని అడుగుతూ ఉంటాను. ఎందుకంటే నీ సందేశం ఇవ్వలేని సేవకుడిగా నన్ను ఉంచొద్దు. ఈ కుటుంబం బాగుపడడానికి నీవు నన్ను ఏర్పాటు చేసుకున్నావు. మీలో ఎవరికైనా ఏ బాధ వచ్చినా ఫోన్ చేయగానే మీ గురించి ప్రార్థించాలి. ఎక్కడి నుంచి ఏ విషయం విన్నా ప్రార్థన చేయాలి. రాష్ట్రంలో ఏవో సమస్యలు ఉన్నాయి అంటే, ప్రభువా మా రాష్ట్రంలో ప్రశాంతత ఇవ్వండి అని కన్నీరు కార్చాలి. ఇది మా బాధ్యత. కానీ చాలామంది ఏమనుకుంటారంటే, ఒక చిన్న సంచి తగిలించుకొని 2 పత్రికలు పట్టుకొని వెళ్ళిపోతే భోజనం దొరకదు. భోజనం తినడానికి కాదు పాస్టర్ గారు. దేవుని సేవ చేసేవారు ఓన్లీ భోజనం గురించే కాదు, దేవుని మాట వారికి మొట్టమొదటి ఆత్మీయ ఆహారం. ఆ ఆత్మీయ ఆహారం ఇతరులకు పెట్టుటే మొట్టమొదటి వాళ్ళకి ఆహారం, తర్వాత శారీరక భోజనం. సో ప్రియమైనటువంటి వాళ్ళ, ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క వ్యక్తి మార్పు చెంది అలా వెళ్ళిపోదాం అనుకున్నాడు బోటికి. కొంతమంది ఏమనుకుంటారంట, పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే కారులో తిరగచ్చు, పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే బస్సులో వెళ్ళి సువార్త చేయొచ్చు, వ్యాన్ల మీదకి వెళ్ళి అక్కడేమో క్యారేజీలు తెచ్చుకుంటే ఆ భోజనం చేయొచ్చు. ఇదంటే ఇతను కూడా అలాగే అనుకుని ఉంటాడు. ఎంతకాలం ఇక్కడ ఉన్నాను శానా పట్టిన దాంతో ఇప్పుడు ఆ బోటెక్కి వెళ్ళిపోదాం. కానీ ప్రభు ఏమన్నాడంటే, నో, దెకపోలి ప్రాంతానికి అంటే నీ ప్రాంతానికి నువ్వు వెళ్ళి నీవు సువార్త చేయాలి అని చెప్పాడు. అప్పుడంట ఆ వ్యక్తి అక్కడికి వెళ్ళి సువార్త చేసి తర్వాత ప్రభు మళ్ళీ అక్కడికి వచ్చి దేవుని యొక్క సువార్తను అక్కడ అందించిన రీతిగా మనం చూస్తూ ఉన్నాం. సో ప్రియమైనటువంటి వాళ్ళ, మనం దేవుని పిల్లలు. మనం ఎవరండి? దేవుని పిల్లలు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12-13 వచనాలు చూడండి. ఎవరు తీస్తే వారు చదవండి. నన్ను ఎంత అంగీకరించినో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించను. వారు దేవుని వల్ల పుట్టిన వారే గాని రక్తం వల్లైనను, శరీరేచ్ఛల వల్లైనను, మనుషేచ్ఛల వల్లైనను పుట్టిన వారు కాదు. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు మనమంట దేవుని పిల్లలగుటకు అధికారము దేవుడు మనకి అనుగ్రహించాడు. దేవుని పిల్లలగుటకు మనందరం ఆయన పిల్లలు. ఆయన పిల్లలు చేయవలసిన పని ఏంటో తెలుసా? చెప్పండి, ఎవరైనా చెప్తే వెరీ. ఆయన పిల్లలు అయితే మొట్టమొదటి మనం దేన్ని వెతకాలి?
ఆయన రాజ్యాన్ని నీతిని వెతకాలి. ఎక్కడుందా రిఫరెన్స్? 6:33 వచనాలు. అయితే మనకి 19వ వచనం నుంచి చదువుకొని వెళ్తా ఉంటే అనేక విషయాలు వస్తాయి. 25వ వచనం నుంచి చదువుకొని వస్తా ఉంటే ఇంకొన్ని విషయాలు వస్తాయి. అప్పుడు అక్కడ అంటున్నాడు, నా రాజ్యమును నీతిని వెతకండి, అప్పుడు ఆ మీద ఉన్నవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడతాయి. ఇప్పుడు మనకి మీరు చదువుల్లో గొప్పగా చదవాలి. శృతికి ఉన్న తలాంతుల ద్వారా అనేకం తయారు చేయాలి. తను చాలా చక్కగా పుట్టలే తయారు చేస్తుంది శృతి. మీకు వచ్చే వారం చూపెడతాను. ఆ తలాంతుని ఎంకరేజ్ చేయండి. నువ్వు శృతివే కదా, ఈ మాస్కుల వల్ల నాకు అర్థం అవ్వడం. సో అలాగా పిల్లలు చదువుకోవాలి. యవనస్తులు చదువుకొని ఉద్యోగానికి వారి ప్రయత్నం. ఇప్పుడు నిన్న చాలామంది పాస్ అయ్యారు. పాస్ అయిన తర్వాత పాస్ అవగానే, డిగ్రీ పాస్ అవగానే మా దగ్గరికి ఎవరైనా వచ్చారనుకోండి, అయ్యగారు డిగ్రీ పాస్ అయిపోయి, అలాగమ్మా నెక్స్ట్ ఏంటి అని అడుగుతాం. అడిగితే పమ్మాలు ఇంకా ప్రిపేర్ అవ్వలేదు. నెక్స్ట్ ఏంటి అంటే ఏమో తెలియదండి. వాళ్ళకేం తెలుస్తుంది? కొంచెం ఆలోచించుకోవాలి కదా. తల్లిదండ్రులు గైడ్ చేయాలి, పెద్దవాళ్ళు గైడ్ చేయాలి. వాళ్ళే కొంచెం తెలివైన వాళ్ళు అయితే నేను ఇలా వెళ్తాను అని ముందుగానే వారు నిర్ణయించుకుంటారు, బాగుంటుంది. అంచేత వారు అలాగే వెళ్ళాలి. ఉద్యోగం చేయడానికి ఉద్యోగస్తులు ఉద్యోగాల ప్రయత్నాలు చేస్తూ ఉండాలి, ఉద్యోగాల కొరకు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ జరగాలి అంటే ఆయన ఏమంటున్నాడు, నా రాజ్యాన్ని నీతిని మొదట వెతకాలి. ఇప్పుడు ఇందులో ఏమున్నాయి? ఆ బియ్యం కనబడుతున్నాయి మీకు దూరం నుంచి, ఇది నాకు కనబడకపోతే. సో ఇవి ఇందులో ఎన్ని ఉన్నాయో మీకు తెలుసా? గింజలు ఏమ్మా? రోజంతా కూర్చొని మీరు లెక్క పెట్టలేదు. అన్కౌంటబుల్ అంటే చెప్పారు టీచర్ గారు. ఏమన్నారంటే దాన్ని ఇంక కౌంట్ చేయలేము. ఇవన్నీ అంట మన ఆలోచన. ఉద్యోగాలు కావాలి, అది చేయాలి, బట్టలు కొనుక్కోవాలి, మా ఇంట్లో అందరిలాగా ఫర్నిచర్ ఉండాలి, కారు కూడా మేము కొనుక్కోవాలి, అంతస్తు మీద అంతస్తు వేయాలి, మా ఇంటి చుట్టూ తోట వేసుకోవాలి, తోటలో మంచి ఫ్లవర్స్ వేసుకోవాలి, కూరగాయలు కూడా మనమే పండించుకోవాలి, ఎక్కడికి వెళ్ళినప్పుడు చాలా ఎక్కువగా ఉంది. తర్వాత సంవత్సరానికి ఒకసారి అయినా సరే అటు ఇటు తిరగడానికి, ఒకసారి కాశ్మీర్ వెళ్ళాలి, ఒకసారి జైపూర్ వెళ్ళాలి, ఒకసారి ఇదే అంటే ఎన్నో రకాల ఆలోచనలు. అన్కౌంటబుల్. మనం ఎక్కడికి వెళ్ళలేము, కానీ ఆలోచనలు మాత్రం గాల్లో ఆలోచనలు ఉంటాయి. కానీ ప్రభు ఏమన్నాడు, ఇవన్నీ మీకు కావాలి అంటే నీతి, రాజ్యం, ఆయన చిత్తం, 3 కూడా. ఇది ఏంటండి? నీతి. ఇవన్నీ నీ ఆలోచన. ఇది నీతి. ఇది రాజ్యం అంటే ఆయన రాజ్యం, పరలోక రాజ్యం. ఇది ఆయన చిత్తం. ఇప్పుడు ఎలా ఉన్నాయి? కాదు, అంటే మొదట ఆయనకి, రాజ్యానికి, నీతికి, చిత్తానికి ఇయ్యాలి. కానీ మనం ఏం చేసాం? ఆలోచనలన్నీ ఇక్కడే పెట్టుకొని ఏం చేసామమ్మా? ఆలోచనలన్నీ కిందని ఇలాగే ఉంచుకొని మన ప్రార్థన. అందుకే ఎవ్వరికి ఏది జరగడం లేదు. ఎవ్వరికి ఏది జరగడం లేదు. చదువుకున్న పిల్లలకి ఎక్కువ మార్కులు రావడం లేదు. పాస్ అయితే చాలు అనుకుంటున్నారు. అందుకే ఏ ఎగ్జామ్లో కూడా వాళ్ళు ముందుకు రాలేకపోతున్నారు. కాంపిటీషన్ ఎగ్జామ్స్ వారు వెళ్ళలేకపోతూ ఉన్నారు. పరీక్షల్లో జయం ఇచ్చి మంచి మంచి ఉద్యోగాలకు వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. ప్రభు అన్నాడు, మొదట నా రాజ్యము, నీతి, ఆయన చిత్తం నెరవేర్చబడలాగున మీరు ఎప్పుడైతే ప్రార్థిస్తారో, ఆ దిశలో ఉంటారో, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహిస్తారు. ఓకే, ఇప్పుడు ఆయన రాజ్యం. ఓకే, ఆయన తర్వాత ఇవన్నీ ఎవరివండి? మన ఆలోచన.
ఆయన రాజ్యం, ఆయన నీతి, ఆయన చిత్తం ఎక్కడున్నాయి? మొట్టమొదట ఉన్నాయి. దాని తర్వాత ఇవన్నీ మీ ఆలోచన. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఒకటి ప్రియారిటీ బేసిస్, ఒకటి మీరు చదువుకునేలాగా, ఉద్యోగం చేసేలాగా, వివాహం అయ్యేలాగా, పిల్లలు పుట్టేలాగా, పిల్లలు పెద్దవారు అయ్యేలాగా ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు మిమ్మల్ని తీసుకొని వెళ్తాడు. ఇప్పుడు అర్థమైందా? ఈ రోజు నుంచి ఆయన రాజ్యం, ఆయన నీతి, ఆయన చిత్తం నీ పట్ల నా పట్ల నెరవేర్చబడాలి అంటే కుటుంబం అంతటి కొరకు ప్రతిరోజు ప్రార్థించాలి, బంధువుల కొరకు ప్రార్థించాలి, స్నేహితుల కొరకు ప్రార్థించాలి, సమాజంలో ఉన్నవారి కొరకు ప్రార్థించాలి, మన నాయకుల కొరకు ప్రార్థించాలి. ఇవన్నీ బైబిల్లో రాయబడి ఉన్నాయి. ఎప్పుడైతే మనం ఆయన రాజ్యము, ఆయన నీతి అంటే అర్థం ఏంటి? బాగానే చెప్పేశారు మీరు, చెప్పడం బాగుంది. ఆయన రాజ్యం కొరకు నీవు స్థిరంగా ఉండాలి, ఆయన రాజ్యం దగ్గరికి అనేకుల్ని నడిపించాలి. అనీతిమంతులైనటువంటి వారిని, చెడ్డ కార్యములు చేస్తున్నటువంటి వారిని మనం ఏం చేయాలి? ఆయన నీతిలోనికి తీసుకొని రావాలి. మనం కూడా ఏం చేయాలంటే ఆయన చిత్తాన్ని బట్టి మనం జరిగించుకోవాలి. కానీ గాబరా పడిపోయి మన ఇష్టానుసారంగా మనం వెళ్ళిపోయి తప్పిపోతూ ఉన్నాం. అందుచేత ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ రోజు నుంచి ఆయన రాజ్యము, నీతి, ఆయన చిత్తానికి మొదట నువ్వు చోటియ్యు. నీ కుటుంబమైన క్యారీస్ కుటుంబం కొరకు రోజు నువ్వు ప్రార్థన చేయు. క్యారీస్ కుటుంబంలోని పిల్లలందరి కొరకు నేను ప్రార్థన చేస్తే నా పిల్లల్ని దేవుడు దీవిస్తాడు. అనేక సార్లు మనం విన్నాం, కానీ మర్చిపోతూ ఉన్నాం. ఎంతకాలమైనా సరే మర్చిపోతూనే ఉన్నాం. ఒక అడుగు ముందుకే ఇవ్వాల్సింది వెనక్కే వేస్తూ ఉన్నాం. లేదా ఎక్కడున్నవారో అక్కడే ఉన్నాం. ఎక్కడేసేవరో గొంగలంటే అక్కడే. ఇంకా దాని నుంచి అది దులుపుకొని ఒక అడుగు ముందుకు వేయాలి, ఆ దూరం నుంచి తప్పించుకుని మంచి మార్గంలోకి వెళ్ళాలి అని మనకు ఏమాత్రము లేదు. ఇప్పుడు ఆ వ్యక్తిని నాశన కోపంలోనికి నడిపిస్తూ ఉన్నప్పుడు ఎందరో ప్రార్థించారు. దేవుని యొక్క ప్రాధాన్యత ఏంటో తెలుసా? ఆ చైన్స్ లో ఉన్నవాడి దగ్గరికి దేవుడు వెళ్ళాలి, వాడిని విడిపించాలి. అందుకే మధ్యలో గాలి తుఫాను వచ్చి సాతానుడు అంటే అక్కడికి వెళ్ళనివ్వకుండా ఆఫ్ చేయాలనుకున్నాడు. కానీ అప్పుడు గాలిని తుఫానుని గద్దించి అప్పుడు నిమ్మలం దయచేసి అప్పుడు ఆ గెరాసేనీల దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు చైన్స్తో ఉన్నటువంటి వాడు విడుదల పొందాడు, ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు రాకడ సమీపంలో ఉంది. ఈ కరోనాయే స్టార్టింగ్. ప్రపంచమంతటికి కూడా ఈ కరోనా అంటే దేవుని రాకడికి ఇది ఒక గొప్ప సూచన. కోవిడ్-19 అన్నారు. మనం 2020లో ఉన్నాం. ఇది డిసెంబర్ మాసంలోనే వచ్చింది కనుక దాన్ని కోవిడ్-19 అన్నారు. కానీ 2020 అప్పుడే నవంబర్ మాసంలోకి వచ్చాం. వచ్చే నెల వచ్చిందంటే సంవత్సరం అంతా మనం ఈ మాస్కుల్లోనే ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఈ మాస్కుల్లోనే ఉండిపోతున్నాం. దేవునికి స్తోత్రం. ఇది కాకుండా అంట రాబోయే దినాలలో మనకి ఎటువంటి వైరస్ వస్తుందంటే తెలుసా? ఒళ్ళంతా కురుపు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. దాని నుంచి కూడా మనం తప్పించుకోవాలి. పాపము పెరిగిపోవడం వల్ల ఇటువంటి వైరస్లు వస్తూ ఉన్నాయి. ఇది చైనా వైరస్ అని కాదు. బైబిల్ గ్రంథంలో చివరి దినాల్లో ఇవి వస్తాయి. ఎవరి ద్వారా వారి ద్వారా వస్తాయి. ఏ దేశం నుంచి ఓ దగ్గర వస్తాయి. సైంటిస్టులు ఒకటి మంచి పని చేస్తున్నారు, ఇంకో సైడ్ నుంచి చెడ్డ పనులు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు యుద్ధాలు వచ్చాయనుకోండి, యవనస్తులు జాగ్రత్తగా వినండి. 5G ఇంకా రాలేదు. 5G కొరకు ఆల్రెడీ ప్రయత్నాలు అయిపోయి చైనా 5G ప్రపంచంలోకి తీసుకొని రాబోతుంది. అప్పుడు వెంటనే 5G గట్ట చైనా తీసుకొని వచ్చిందంటే ఎలాగా అని చెప్పి ఇప్పుడు కొన్ని ఫారిన్ కంట్రీస్, ఇండియా కూడా దాంతో కలిసి 5 దేశాలు కలిసి 5G గురించి వారు కూడా ప్లాన్ చేస్తున్నారు. అంటే 5G అంటే ఏంటి? ఇప్పుడు మనం 4G టెక్నాలజీ వాడుతూ ఉన్నాం. 5G అంటే నాకు డ్రైవర్ అవసరం లేదు. ఇప్పుడు నాకు ఎలాగ డ్రైవింగ్ రాదు. ఇప్పుడు డ్రైవర్ ఉంటే కానీ నేను వెళ్ళను. 5G వచ్చింది అనుకున్న టెక్నాలజీ, నేను కార్లో కూర్చొని అంతే ఆ సాఫ్ట్వేర్ ఇది చేసుకున్నానంటే డ్రైవర్ లేకుండా దాంట్లోనే ప్రోగ్రామ్ చేస్తే యూనివర్సిటీ 2వ గేటో లేకపోతే ఏదో గేట్లో నుంచి పలానా ఆఫీస్కి వెళ్ళాలంటే అదే తీసుకెళ్ళి రావాలి. అది 5G. ఇప్పుడు చైనా ఏం చేస్తుందో తెలుసండి? చైనాని అందరూ ఢీ కొట్టాలనుకుంటున్నారు, కానీ
చైనా ముందు నుంచే ఒక గొప్ప ప్రణాళిక వేసింది. ఎప్పుడైతే ఈ దేశాలు 5G అనుకుంటున్నాయో ఆల్రెడీ చైనా 6G మొదలు పెట్టింది. ఇంకా యుద్ధాలన్నీ కూడా ఎలాగొస్తాయి అంటే, ప్రోగ్రామ్ చేసి పెట్టేస్తే విశాఖపట్నం అని పెట్టింది అనుకోండి, పెడితే ఇంకేది దాన్ని ఆపు చేయలేదు. అక్కడి నుంచి తిన్నగా వచ్చి అన్నిటిని క్రాస్ చేసుకుని వస్తుంది. న్యూక్లియర్ అంటారు దాన్ని. మీద నుంచి వెళ్తా ఉంటుంది ఏదో ర్యాకెట్ లాగా. ఏంటో ర్యాకెట్ అని చూసే లోపుని నువ్వు ఇక్కడ కాలిపోతూ ఉంటావు. అది సో ప్రియమైనటువంటి వాళ్ళారా, 5G రాబోతుంది. తర్వాత PUBG పోయిందిరా బాబు అంటే కొరియా వాడదంట, అమ్మో చైనాని బట్టి PUBG ఆఫ్ చేస్తే మా కోట్లు లాస్ అయిపోయాయి, అందుకు ఇండియాతో ఏకీభవించి ఇండియా కొరియా కలిసి PUBG పంపిస్తుందంట. ఎవరొస్తారు చప్పట్లు కొట్టండి, కొట్టరా ఎవరు? ఇండియా కొరియా కలిసి PUBG అంటే ఎందుకు? ఇప్పుడు దేశానికి డబ్బు కావాలి, ప్రజలు నాశనమే కోరుకుంటారు. రాజకీయ నాయకులు ఈ ఆటలు పంపిస్తున్నారంటే వాళ్ళకి డబ్బు రావడమే చూసుకుంటారు. ఈ PUBG ఆట చైనా నుంచి వచ్చిందంటే చైనాకి ఎంత రాబడి వచ్చేస్తుంది. తన 6G వచ్చింది అంటే ఏమవుతుందంటే, వాళ్ళ ఫోన్ మన దగ్గర ఉందంటే మన బుర్ర వాళ్ళ దగ్గర ఉందని అర్థం. ప్రపంచంలో ఎవరి దగ్గర అయితే ఆ ఫోన్ ఉందో ఆ ఫోన్ గల డాటా అంతా వాడి దగ్గర ఉంటుంది. ఎవరిని వాడు రిక్వెస్ట్ చేయవలసిన పని లేదు. అదే ఇప్పుడు రాబోయేది 5G, రాబోయేది 6G. అందుకు ఇప్పుడు ర్యాకెట్లు పంపించేస్తున్నారు. ఎందుకో తెలుసు, అన్ని దేశాలు కూడా అవన్నీ అంతగా పంపించకపోతే ఇవన్నీ పనిచేయవు. ఇప్పుడు 5Gలోని చిన్న చిన్న బాక్సులు పెడుతున్నాం. 5G వస్తే చిన్న చిన్న బాక్సులు, ఇంక వైర్లు గట్టే ఉండవు, చిన్న బాక్స్ ఉంటే చాలు మిగతా విషయాలు. 6G వస్తే ఇంకా అంతకంటే ఎక్కువగానే, ఇది మన దగ్గర ఉంటే చాలు, ఇంకేదో చిన్న ఏది పెట్టవలసిన పని లేదు. టెక్నాలజీ వెళ్ళిపోతుంది, మనం కూడా నాశనానికి జోగుతూ. సో ప్రియమైనటువంటి వాళ్ళారా, అందుకే ప్రభువు అక్కడ అతి సమీపంలో ఉంది. యోబు గ్రంథాన్ని మనం చూసినప్పుడు సాతానుడు అటు ఇటు తిరిగి వెళ్ళాడు దేవుడి దగ్గరికి. దేవుడు అన్నాడు, యోబు సంగతి చూసావు కదా, ఎంత భక్తిపరుడో, ఎంత నిజాయితీ పరుడో అని చెప్పేసి అంటే, నువ్వు అతని చుట్టూ కంచి వేసావు, కంచి తీయి నేను చూపెడతాను అన్నాడు సాతానుడు. అప్పుడు ప్రభు ఒక మాట అన్నాడు, కంచె తీస్తాను కానీ యోబు ప్రాణం తప్ప ఇంక నువ్వు ఏదైనా చేసుకో, యోబు నావాడు, సాక్ష్యం కాపాడుతుంటాడు. కంచె కొంచెం తీయగానే మొట్టమొదటి ఏం చేసిందంటే, అతనికి ఉన్నటువంటి పశువులు అన్నిటిని కూడా నాశనం చేసింది. తర్వాత కుమారులు కుమార్తెల్ని వారందరూ కూడా విందు చేసుకుంటున్నారు. ఆ మీద నుంచి ఆ చెత్త పడిపోయి, ఆ యొక్క స్లాబ్ పడిపోయి అందరూ చనిపోయారు. ఇతని శరీరం అంతా పుళ్ళు వచ్చాయి. చిల్ల పెంకి తీసుకొని గోక్కుంటున్నాడు. అంటే కురికి మధ్యలో గ్యాప్ లేదు, ఎలా గోక్కుంటాడు? చిల్ల పెంకి తీసుకొని గోక్కుంటున్నాడంట. అప్పుడు భార్య వచ్చిందంట, అన్నీ పోయాయి, పిల్లలు పోయారు, ఇంకా దేవుడు దేవుడు అంటున్నావేటి? ఏటి కురుకులు? దేవుణ్ణి ద్వేషించు, చనిపో, ఎందుకు ఈ బ్రతుకు అని భార్య అంటుందంట. అంతా పోయింది, పిల్లలు పోయారు. భార్య వచ్చి దేవుణ్ణి ద్వేషించు, చచ్చిపో, ఎందుకు ఈ బాధ అంటే, అప్పుడు యోబు ఏమంటున్నాడో తెలుసా? ఆయన రాజ్యమును నీతిని ఆయన చిత్తాన్ని ఎరిగినటువంటి వాడు, అన్నీ ఇచ్చాడు, అప్పుడు నేను దేవుణ్ణి స్తుతించాను. అన్నీ తీసుకుంటున్నాడు, నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. నాకు ఈ గాయాలన్నీ వచ్చాయి, ఓపిక ఆయన ఇస్తాడు, నేను ఆయన్ని స్తుతిస్తూనే ఉంటాను. అప్పుడు భార్యతో అంటున్నాడు, మూర్ఖురాలిలా నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు? ఆయన ఇచ్చినప్పుడు స్తుతించాము, గణపరిచాం, ఆయన తీసేసుకుంటే ఇప్పుడు ఆయన ద్వేషించాలా? భార్య కూడా వెళ్ళిపోయింది, ఒక్కడే మిగిలిపోయాడు. ఇంకా చివరికి స్నేహితులు, అంటే ఈయన డబ్బు, ఈయనతో కలిసి వ్యాపారాలు చేశారేమో, ఈయనతో కలిసి స్నేహితులు, వారందరూ వచ్చి ఒకరి తర్వాత ఒకరు ఎన్నెన్నో మాట్లాడుతూ ఉన్నారు. సో ప్రియమైనటువంటి వాళ్ళ, ఇక్కడ ఒక మాట చూసుకుందాం. యోబు గ్రంథంలో
చూడండి, చూడండి ఎక్కడైనా మీకుంటే చూడండి విషయాలు కొన్ని అన్నీ వదిలేండి. 10వ వచనం 42:10 చదివి. మరియు యోగు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేశాడు. మరియు యోగునకు పూర్వం కలిగిన దానికంటే 2 అంతలు అధికంగా యెహోవా అతనికి దయచేశాడు. చూడండి, ఆయన నీతి, ఆయన రాజ్యం, ఆయన చిత్తంలో ఉన్నటువంటి యోగు కంట ఎన్ని శ్రమలు వచ్చాయి. స్నేహితుల ద్వారా కూడా శ్రమలు వచ్చేసాయి. స్నేహితులు ఆడుతున్న మాటలకైతే ఏం జవాబు చెప్పాలో అర్థం కాని స్థితిలో. అప్పుడు అంటున్నాడు, యోగు, నీ స్నేహితులు ఏదో గొప్పవారిలా నీ ముందు మాట్లాడుతూ ఉన్నారు, వారు నిన్ను ద్వేషిస్తూ ఉన్నారు, నిందలు వేస్తూ ఉన్నారు. అయితే వారు చావకుండానట్లు వారి కొరకు నీవు ప్రార్థన చేయి. ఎప్పుడైతే స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడో దేవుడంట పోగొట్టుకున్నవన్నీ మళ్ళా తిరిగి యోగుకి అనుగ్రహించాడు. ఆయనకు పుట్టిన 3 కుమార్తెలు ప్రపంచంలో అటువంటి అందగత్తెలు లేరంట. చూడండి, దేవుడు అక్కడ కూడా వారి పిల్లల్ని, ఆడపిల్లల్ని అంత అందగత్తెలుగా దేవుడు ఉంచాడంట. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. దేవుడు మన కుటుంబం అంటే ఎంత ప్రేమ, ఆయనకి ప్రాధాన్యత, మనమే ఆయన ప్రాధాన్యత. నీ కొరకు నా కొరకే ఆయన చనిపోయాడు సిలువలో. రక్తం కార్చడానికి కారణం ఏంటి? నీ కొరకు నా కొరకే. నీళ్లు రక్తం కూడా ఆఖరిని ఆ పక్కలో నుంచి వచ్చేసాయంట. ఆయనలో ఉన్న నీళ్లు, ఆయనలో ఉన్న రక్తం సమస్తము మన కొరకే దారిపోసాడు. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను నీతిమంతులుగా చేయడానికి, నిన్ను నన్ను ఆయన రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళడానికి, నిన్ను నన్ను ఆయన చిత్తములో ఉంచి దేవుని నామం గణపరచుకోవడం గురించి. యోబు ద్వారా ఆయన నామం గణపరచబడింది. సాతానుకు అపజయం వచ్చింది. యోబు యొక్క సాక్ష్యం దేవుణ్ణి గణపరిచింది. నీ సాక్ష్యం ఎలా ఉంది తల్లి? సోదరుడు, నీ సాక్ష్యం ఎలా ఉంది? నువ్వు ఎలా కాపాడుకుంటున్నావు? ఇప్పుడు వరకు ఆయన రాజ్యాన్ని, నీతిని నీ బుర్రలోనివన్నీ నీలోనే ఉంచుకొని మీదనే ఆయన రాజ్యాన్ని, నీతిని, చిత్తాన్ని పెట్టుకుంటే ఎలాగ దేవుడు కార్యం చేస్తాడు? మొట్టమొదట ఆయన రాజ్యము, నీతి, చిత్తము ఉండాలి. దాని తర్వాత నీ ఆలోచనలన్నీ ఉండాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆయన చిత్తములో నీ ఆలోచనలను మలచి నీకు దీవెనకరంగా సమస్తము కూడా ఇస్తాడంటే. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, నీవే ఆయన ప్రాధాన్యత. చూసారా, ఆయన వెళ్తూ ఉన్నప్పుడు మొట్టమొదట ఆ గెరాసేనలో ఉన్నటువంటి వాడి గురించి వెళ్ళాడు. దాని తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? 12 సంవత్సరాల రక్తస్రావంలో బాధపడుతున్నటువంటి ఆ స్త్రీని స్వస్థపరిచాడు. తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళాడు. యాయీరు కుమార్తె చనిపోయి ఉండగా తల్లి తాకుమి చిన్నదాన లెమ్ము అన్నటువంటి రీతిగా ఆ బిడ్డను లేపాడు. స్వస్థపరచువాడు ఆయన, అద్భుతములు చేయువాడు ఆయనే అయి ఉన్నాడు. అంచేత నీవే ఆయన ప్రాధాన్యత. ఒకవేళ ఇప్పుడు వరకు నీవు ఆయన ఇచ్చిన ప్రాధాన్యతను కాపాడుకోలేదేమో. సోదరి సోదరుడా, యవన బిడ్డలారా, మీరు కూడా మంచిగా చదువుకొని గొప్పవారు కావాలంటే, మీ ఇంటి పేరు, సమాజం పేరు, సంఘం పేరు నిలబెట్టాలి అంటే, దేశానికి గొప్ప సేవ చేయాలి అంటే, నీ జ్ఞానము వికసించాలి అంటే, నీకున్న జ్ఞానములో దైవ జ్ఞానం వచ్చినట్లయితే దేవుడు నిన్ను ఘనంగా ఈ లోకంలో వాడుకుంటాడు. అందుకే ప్రపంచంలో ఏది కనిపెట్టినా యూదుడే కనిపెట్టాడు. ఏదను ప్రతి కనిపెట్టిన దాని వెనక అతను యూదులే. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఇజ్రాయిల్ దేశ ప్రజలైనటువంటి యూదుల ద్వారా సర్వ ప్రపంచంలో టెక్నాలజీ వచ్చింది. అలాగే దేవుని పిల్లలైనటువంటి మిమ్మల్ని కూడా దేవుడు ఉన్నతమైన స్థితిలోనే తీసుకుని వెళ్తాడు. తల్లులారా, తండ్రులారా, పిల్లల చదువుల కొరకు, వారి ఉద్యోగం కొరకు, వారి వివాహాల కొరకు ఆయన చేతిలో పెట్టండి. మిగిలిన కుటుంబాల పిల్లల కొరకు మీరు ప్రార్థించండి. మీ పిల్లలను దేవుడు దీవిస్తాడు. నోటితో చెప్పడం కాదు, నీ హృదయంలో నుంచి రావాలి. నోటితో పాట కాదు, నీ హృదయంలో నుంచి పాట రావాలి. హృదయంలో దేవునికి చోటివ్వు, దేవుడు నిన్ను దీవిస్తాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు అందుకే ఈరోజు అంటున్నాడు, యు ఆర్ మై ప్రియారిటీ.
నీవు నా యొక్క ప్రాధాన్యత, నీవే నా ప్రాధాన్యత. సో ప్రియమైనటువంటి వాళ్ళ, ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు, ఎంత ప్రేమామయుడు, ఎంత కృపామయుడు, ఎంత దయామయుడు, ఎంత జాలి కలిగినటువంటి తండ్రి. ఆయన యొక్క గుణలక్షణాలే అద్భుతం. అటువంటి దేవుణ్ణి నీవు కలిగి ఉన్నావు. ఇక్కడికి తీసుకొనిరా. మొదటిగా ఆయన స్థానం ఇయ్యు. ప్రతిరోజు క్యారీస్ కుటుంబాల కొరకు ప్రార్థించు. పట్టణం కొరకు, సమాజం కొరకు, నాయకుల కొరకు ప్రార్థిద్దాం. ప్రపంచమంతా అల్లకల్లోలంగా ఉంది. మనం ఇండియాలో ఉన్న నాయకులను చూసి మనం ఏదో అనుకుంటున్నాం. ప్రపంచమంతా ఇప్పుడు ఈరోజు ఏమంటున్నాడు ట్రంప్, నేను వైట్ హౌస్ నేను ఖాళీ చేయను, నేను ఇంకోటి గెలిచాడు కానీ నేను ఖాళీ చేయను అంటున్నాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎలా ఉందండి, నేనే నాయకుడిని అవ్వాలి. ఎవరినైనా చంపేస్తాడు నాయకుని అవ్వడం గురించి. చూడండి, ప్రభుత్వం ద్వారా మనం మేలు పొందాలని రాజకీయ నాయకుల తగువుల ద్వారా మనల్ని ఇబ్బంది పెడతారు. అటువంటి రాజకీయ నాయకుల గురించి మనం ప్రార్థించాలి. ప్రభువా, వారిలో మంచి గుణాన్ని దయచేయు, వారికి తగిన జ్ఞానాన్ని, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని పాలించే మంచి నాయకుల మీద నీ యొక్క ఆశీర్వాదం ఉంచు. నీ జ్ఞానముతో వారిని నింపయ్యా. ప్రజలను చూసినప్పుడు వారి జాలి కలిగిన హృదయముతో ప్రజలను పాలించే వారిగా ఉండాలి అని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయకపోవడమే పాపం. ప్రార్థన మర్చిపోవద్దు. ప్రార్థనకు మనం ఎక్కువ చోటిద్దాం. రాబోయే దినాల్లో మనకు ఉపవాస ప్రార్థనలు కూడా ఉంటాయి. ముఖ్యంగా బాప్తిజ కార్యక్రమాలు 25వ తారీఖున మొట్టమొదటి సతీష్ మన సంతోష్ కుటుంబాల్లో సతీష్ బాప్తిజం గురించి అని ముందుకు వచ్చినప్పుడు మనం డిసెంబర్ 25 డేట్ ఇచ్చాం. క్రిస్మస్ రోజునే మనం చాలా మందికి బాప్తిజాలు ఇచ్చాం. జనవరి 1కి ఇచ్చాం. ఈస్టర్ సండేకి కూడా మనం ఇచ్చి ఉన్నాం. అయితే ఈ డిసెంబర్ 25 అనగానే ఒకరిద్దరు పేర్లు కూడా ఇచ్చారు. ఆ యొక్క 25 శుక్రవారం పడుతుంది. మంచిగా మనం క్రిస్మస్ ఆరాధన చర్చిలోనే చేసుకుందాం. మరి అది ఘనంగా జరగాలి అని వచ్చి అడిగిన వారు కూడా ఉన్నారు. అందుచేత ఇంకెవరైనా బాప్తిజాలకు సిద్ధపడినట్లయితే ముందుగా మీ పేర్లు ఇవ్వడం. ఎందుకంటే మీ కొరకు ప్రార్థిస్తాం. ఎందుకంటే మీ బలహీనతలు పోవాలి అంటే అది ప్రభువుకి మీరు ముందు చోటివ్వాలి. ఆయన రాజ్యం, నీతి, చిత్తం, అప్పుడు నిన్ను పరిశుద్ధంగా ఉంచుతాడు దేవుడు. కానీ మనం అన్నీ మనలో పెట్టుకొని మీదన ఆయనకు స్థానం ఇచ్చామనుకోండి, మన నుంచి మరి ఆయన ఏమీ చేయలేడు. ఎందుకంటే అన్ని నీ ఆలోచనలు నీలోనే ఉంచుకున్నాం. అందుచేత ప్రియమైనటువంటి వాళ్ళు, యవ్వన బిడ్డలు కూడా చాలా మంది ఈ మధ్య కాలంలో చర్చికి ముందు రాలేకపోతున్నారు. అందరూ వచ్చిన తర్వాత వస్తున్నారు. వచ్చే వారం ప్రతి ఇంట్లో ఉన్నటువంటి యవ్వనస్తుల్ని, తల్లులకు నేను చెప్తున్నాను, 8:30కి ఇక్కడికి పంపండి, లేకపోతే మిమ్మల్ని నేను లెక్క అడుగుతాను. వాళ్ళు లేవకపోతే బ్రష్ చేసుకొని వచ్చి మనం బ్రష్ చేయకుండా బ్రష్ చేసి రావాలి అంటే ముందే లేపండి. లేవలేదు అంటే తప్పు మీది. దైవ సన్నిధికి వాళ్ళు స్నానాలు చేసి వచ్చేలాగా చూడండి. ఇస్త్రీ బట్టలు వేసుకొని వచ్చేలాగా చేయండి. పిక్నిక్లకు వెళ్ళినప్పుడు ఎలా తయారవుతాం అలా తయారయ్యారండి. స్త్రీలు కూడా చాలా మంది చర్చికి వచ్చినప్పుడు పాత బట్టలు వేసుకొని ఇలా వచ్చేస్తారు. వచ్చే వారం నుంచి మంచి బట్టలు వేసుకోవాలి. సెంట్ వేసుకోండి. పిక్నిక్లకు వెళ్ళినప్పుడు మనం సెంట్ వేసుకుంటున్నాం. ప్రయాణాలకు వెళ్ళినప్పుడు మన సోకు చూపెట్టుకోవడానికి. పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఎందుకు ఇలాగ వస్తూ ఉన్నాం? మీ ఫ్యాషన్ ఉంచుకోండి. ఫ్యాషన్ వద్దని మగపిల్లలు గట్ట ఇలా పెట్టుకుంటున్నారు. పర్వాలేదు, పెట్టుకోండి. అది నేను వద్దాను. సెంట్లు కొట్టుకోండి, ఏం పర్వాలేదు. మంచి బట్టలు వేసుకొని రండి. నిద్రపోతున్నట్టు రావద్దు. తర్వాత యవ్వనస్తులు అందరూ ముందే ఉండాలి. నేను ఇక్కడికి 10 నిమిషాల దాకా 8కి వచ్చాను, ఎవరూ లేరు. అందరూ పెద్దోళ్ళు వచ్చిన తర్వాత కానీ వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. ఇక్కడ అనేక పనులు ఉంటాయి. యవ్వనస్తుడా, నువ్వు బెంచులు తుడిచావా? కిటికీలు ఓపెన్ చేసావా? ఎక్కడైనా ఏమైనా ఉంటే తీసావా? ఎలాగ దేవుడు నిన్ను దీవిస్తాడు? అమ్మా, చాలా మంది కాలనీస్ నుంచి కొంతమంది సమర్పించుకొని వచ్చి ఇక్కడ క్లీనింగ్ చేస్తున్నారు. ఇంకా చాలా కాలనీస్ నుంచి ఎవరు రావడం లేదు. ఎప్పుడు వచ్చిన వాళ్ళే వస్తున్నారు. మీకు దీవెన వద్దా?
రాజులైన యాజక సమూహం అయిపోయారు అందరూని. మేము రాజులం గనక అందరూ కిందని మిగతా వాళ్ళే తొడాలి, మేము తొడం. ఓకే, పాస్టర్ గారే తుడుస్తారు. ప్రియమైనటువంటి వాళ్ళ మనమంట ఎంత నీచమైన పని చేస్తే అంత నీతిలోనికి ప్రభువు నడిపిస్తాడు. గొప్ప గొప్ప సేవకులు ఏం చేశారంటే బాత్రూములు క్లీన్ చేశారు. వారు ఈరోజు గొప్ప సేవకులు అయ్యారు. మనం బాత్రూంలోకి వెళ్ళడానికి ఇలా ఎన్నుకొని వెళ్తే ఎలాగా? నీ బాత్రూమ్ నువ్వు క్లీన్ చేయవు. ఇంట్లో తల్లులు మీరు జ్ఞాపకం ఉంచుకోండి, మీరు క్లీన్ చేసేవద్దు. ఎవరిని పనివారిని పిలవద్దు. మీ బాత్రూమ్లు మీరే మీ పిల్లల చేత క్లీన్ చేయించండి. చర్చి బాత్రూమ్లు కూడా క్లీన్ చేయమని వచ్చి మగపిల్లలు చేయండి. మగవాళ్ళ బాత్రూమ్స్ ఆడవాళ్ళు ఎందుకు చేయాలి? యవనస్తులు ముందు రోజే శనివారమే వచ్చి అవి క్లీన్ చేయండి. ఎందుకంటే నీవు నేను దేవునికి ప్రాధాన్యత ఇచ్చేవారు. దేవుడే మనల్ని ప్రాధాన్యత ఇచ్చేవారిగా వచ్చాడు. మొట్టమొదటి మనకేనంటే. అందుచేత ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎన్నైనా చెప్పుకొని వెళ్ళొచ్చు, కానీ దేవునికి స్తోత్రం. మీకు వేడిగా ఉందమ్మా? లేదు కదా, కొంచెం చల్లగా ఉంది. సో దేవుడు అది ఆయన మనకు కృప ఇచ్చి ఉన్నాడు. సో అందరూ ఒకసారి లేచి నిలబడండి. ఒక్క నిమిషం మౌనంగా చేతులు జోడించి శరములు వంచి మన బ్రతుకులు మనం సమర్పించుకుందాం. నీలో ఏదైనా లోపం ఉందా? నీలో ఏదైనా లోట్లు ఉన్నాయా? నీలో ఏదైనా బలహీనత ఉందా? నీలో ఏదైనా రోగం ఉందా? అప్పుల విషయంలో బాధపడుతూ ఉన్నావా? దేని విషయంలో ఈ క్షణం నుంచి బాధపడద్దు అన్నాడు. నీవు అందరి కొరకు ప్రార్థించు. ఆయన రాజ్యము నీతి ఆయన చిత్తము కొరకు ప్రాకులాడు. నీవు ఆయనకు ప్రాధాన్యత, నీవే ఆయనకు ప్రాధాన్యత. నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు. నమ్ముతున్నావా? ప్రార్థించు. నీ అలవాట్ల గురించి ప్రార్థించు. ప్రభువా, నీవు నాకు జయం అనుగ్రహించు. ఈ హృదయంలో నిన్ను పెట్టుకొని నేను మళ్ళా పాపం చేయలేను. ఈ నోటితో నిన్ను స్తుతిస్తూ ఈ నోటిలో చెత్త పెట్టుకోలేను. ప్రార్థన చేసుకుందాం. ఎవరి మట్టుకు వారే మన బ్రతుకులు మనం సమర్పించుకుందాం. పిల్లలు కూడా, ప్రభువా నేను బాగా చదువుకోవాలి, నేను కనపరచాలి, నీ జ్ఞానంతో నన్ను నింపునాయన, నేను నా దేశానికి సేవ చేయాలి, నా స్నేహితుల మధ్యలో నన్ను గొప్ప సాక్షి బిడ్డగా నిలబెట్టండి అయ్యా. ప్రార్థన చేయండి అమ్మా, ప్రార్థన చేయండి. గొప్ప దేవుడు మనకున్నాడు. పిలవగానే పలికే దేవుడు, వెతకగానే దొరికే దేవుడు, తట్టగానే తీసే దేవుడు. గుమ్మం దగ్గర నిలబడ్డాడట, తట్టుతూ ఉన్నాడట. ఎవరైనా నా స్వరం విని తలుపు తీస్తే వారి హృదయంలోనికి నేను వస్తాను అంటున్నాడు. మీరు నా యందును నా మాటలు మీ యందు ఉన్నేడులా మీకేది ఇష్టమో అడుగుడే, అది మీకు అనుగ్రహింపబడును అని చెప్తున్నటువంటి దేవాది దేవుని యొక్క వాగ్దానం. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. నాకేదో పని ఉంది, తొందరగా వదిలిపెట్టేస్తే బాగుందని నీవు అనుకుంటున్నావేమో. ఆయన రాజ్యానికి నీతికి మొదటి నువ్వు స్థానం ఇయ్యు. నీ పనులన్నీ సక్సెస్ఫుల్ అవుతాయి. అన్ని పనుల్లో నువ్వు సక్సెస్ అవుతావు. ఓ జీసస్ ఆఫ్ నాజరేత్, మంచి దైవమా నీకు. కృపామయుడమైన తండ్రి, నీ పిల్లలమైన మేము నీ మాటలు విని ఉన్నాం. ప్రతి వారం వస్తూ ఉన్నాం, వింటూ వెళ్ళిపోతూ ఉన్నాం. మా బ్రతుకుల్లో నెమ్మది లేదు, శాంతి లేదు, ఇంకా అనారోగ్యాలే. ఎప్పుడు చూసినా బాగోలేదనే అనుకుంటూ ఉన్నాం. కారణం ఏంటో మాకు అర్థమైందయ్యా. మా ప్రార్థనకి నా తండ్రి నీవు మా దగ్గరికి రాకుండా మా పాపాలే ఆ గాలి తుఫానులాగా ఆటంకం కనబడుతూ ఉన్నాయి. ప్రభువా, మా జీవితం నీకు సమర్పిస్తూ ఉన్నాం. మా దగ్గరికి నీ సన్నిధి రాకుండా ఆటంకపరుస్తున్న ప్రతి విధమైన దుష్టుని క్రియలను దూరపరిచే శక్తిని మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. పాపపు గోడలను ప్రభువా తొలగించి వేసి
మా స్వరము నీవు వింటూ ఉన్నావు కనుక నాయన ఇదిగో మమ్మలను, మా కుటుంబాలని, మా బిడ్డల్ని జ్ఞాపకం చేసుకునండి. క్యారీస్ కుటుంబాలన్నింటినీ జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. నీ అద్భుత కార్యాలు జరగకుండా ఆపు చేస్తున్న ప్రతి దుష్టుని క్రియ దూరపరచండి. ఎన్నో అలవాట్లతో సతమతం అవుతూ ఉన్నాం, అలవాట్లను వేడలేకపోతూ ఉన్నాం ప్రభువా. నీ రాకడ వచ్చేస్తున్నట్లయితే మా కుటుంబం అంతటితో నీ దగ్గరికి మేము రావలేము నాయన. మా కుటుంబం అంతా నీ దగ్గరికి రావాలి, తల్లిదండ్రులుగా మేము రావాలి, మా పిల్లలు రావాలి, ఎవరు విడిచిపెట్టబడకూడదు. అందరూ నీ రాజ్యానికి రావాలయ్యా, అందరూ నీ రాజ్యానికి రావాలి. రెండు రాజ్యాలు ఉన్నాయి నాయన. నరకము ఒక సైడ్ ఉంది, స్వర్గము ఒక సైడ్ ఉంది. అందుకే ఈ మానవ జీవితంలో భక్తి చేయవలసి వస్తుంది. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అన్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మార్గమై ఉన్న దేవ, సత్యమై ఉన్న దేవ, జీవమై ఉన్న దేవ, మాలో నీ జీవాన్ని ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ మార్గమును మేము నడిచే కృప దయచేయమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. నీ వెలుగులో మా యొక్క నా తండ్రి ఉన్నటువంటి ప్రతి పాపము మాకు చూపెట్టి ఇదిగో మా నుంచి విడుదల పొందే ప్రార్థన మేము చేయగలటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. శిరస్సు నుంచి ప్రాంతం వరకు నాయన నీ బలమైన అభిషేక ఆత్మ ప్రతి ఒక్కరూ అనుభవించేలాగా కృప దయచేయండి. ప్రతి విధమైనటువంటి రోగము ప్రతి ఒక్కరి నుంచి విడుదల కలుగును గాక అని ప్రకటిస్తూ ఉంటుండగా ఇప్పుడే ప్రతి ఒక్కరు నీ స్వస్థతను అనుభవించదరు గాక అని ప్రకటిస్తూ ఉన్నాం. దుష్టుని ప్రతి క్రియ దూరమగును గాక అని ప్రకటిస్తూ ఉన్నాం. యవన బిడ్డల్లో ఉన్నటువంటి నా తండ్రి యవనేచ్ఛలన్నిటి నుంచి కూడా మా బిడ్డలను విడుదల నా తండ్రి కోరుతూ ఉంటుండగా నాయన వారిని ప్రభువా యవనేచ్ఛల నుంచి విడుదల చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా యొక్క బిడ్డలందరూ కూడా నాయన వారు గొప్పవారు కావాలి, బాగా చదువుకోవాలి, నిన్ను కనపరచాలి. నీ రాజ్యము నీతిని వెతికే బిడ్డలుగా వారిని చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. యవనస్తుడితో నడతను ఏ రీతిగా శుద్ధిపరచుకుంది, నీ వాక్యం విని దాన్ని జాగ్రత్తగా చూచుకున్నాడు చేతనే కదా అని ప్రభువా దావీదు కీర్తనలో చెప్పిన రీతిగా నాయన వారు నీ వాక్యానికి చోటిచ్చేవారుగా దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. రాజా నీకు వందనాలు నాయన. ఈ సమయంలో నా తండ్రి మొట్టమొదటిసారి నాయన రవిరాజు గారు తన స్నేహితులు వచ్చి ఉండగా వారిని, వారి కుటుంబాలని నువ్వు దీవించండి, వారి పనిని నువ్వు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. అలాగే నా తండ్రి మొదటిసారిగా నాయన ఈ చర్చిలోకి ఇగో మా యొక్క నాయన కేతూర గారు అక్కగారు, అలాగే నాయన బావగారు, వారిద్దరు కూడా నా తండ్రి మొదటిసారిగా ఇక్కడికి తీసుకుని వచ్చారు. అందును బట్టి నీకు వందనాలు నాయన. మళ్ళా వారి యొక్క ప్రయాణాలు, వారి యొక్క ప్రణాళికలు అన్నిటిలో కూడా నీ సహాయం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. తిరుగు ప్రయాణానికి కూడా నాయన ద్వారములు తెరవండి, టికెట్లు దొరికేలా కృప దయచేయండి. ఇక్కడ చేయవలసిన పనులన్నీ కూడా నాయన చేసుకుని వారు వెళ్ళడానికి మార్గం సుగమయం చేయమని ప్రార్థిస్తున్నాను. నా తండ్రి ఎంతమంది ఇప్పుడు ఈ రోజు ఇక్కడికి రాలేకపోయారో నీ ఆత్మ ద్వారా నాయన ఈ సన్నిధి వారు అనుభవించడానికి కృప దయచేయండి. వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, మహిమ పొందండి. యేసు దివ్య నామమును బట్టి వేడుకొంచు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. యేసు రక్తమే శిలువ రక్తమే ప్రభు యేసు నామమునకు సంపూర్ణమైన విజయం కలుగును. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగమును సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరొక. ఆమేన్. తొట్టిల్లకుండా కాపాడుటకు సర్వశక్తి కలిగిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దివ్య సన్నిధి సహవాసము కూడి ఉన్న మనందరికను, మన కుటుంబములకును, రాలేని వారికి తోడుగా ఉండి నడిపించి బలపరిచి కాపాడును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు.